ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒకవేళ ఇప్పుడు మీరు లైవ్లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నా, లేదా మీరు యూట్యూబ్లో ఈ ప్రోగ్రాం చూస్తున్నా, మీ అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మంచిది చూడండి, చూడండి నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు. భయంకరమైన వేసవి కాలం అంతా కూడా ప్రభుత్వం కాబట్టి భద్రపరిచి ఈ యొక్క వాతావరణాన్ని ప్రభు చల్లపరిచి వర్షాకాలం, ఈ యొక్క వర్షాకాలంలో ప్రభు మనకి మంచి వర్షాలు అనుగ్రహిస్తున్నారు. వ్యవసాయదారులు కూడా చక్కగా తమ వ్యవసాయ పనులు ప్రారంభించుకునే కృపను ప్రభు దయచేసి ఉన్నాడు. నిజంగా దేవుడు ఆయన మన ఎడలా చూపిస్తున్న ప్రేమ అది వర్ణించలేదు. అవునండి, మనం చూసినట్లయితే చాలా మందికి దేవుని యొక్క ప్రేమ అర్థం కాదు. అనుకుంటారు దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఆయన మనం చూస్తాడా. అవును, నా యొక్క దేవుని యొక్క బైబిల్ పరిశుద్ధ గ్రంథం, నా బైబిల్ చదివిస్తుంది ఏమనంటే, ఆయన భూమి మీద సమస్త కార్యాలను జరిగించేవాడు ఆయన్ని, ఆకాశం మేఘములతో కప్పేవాడు ఆయన్ని, భూమి కొరకు వర్షాన్ని సిద్ధపరిచేవాడు ఆయన్ని, ఆఖరికి అరచించుడు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చేవాడు ఆయన్ని, పర్వతముల మీద గడ్డిని పశువుల కొరకు మొలిపించేవాడు ఆయన్ని. ఇవన్నీ కూడా కీర్తనలోని గ్రంథంలో చదువుకోండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క మంచితనాన్ని మనం మర్చిపోకుండా మనం ఎక్కువగా దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వాళ్ళమైన అందరూ హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. మంచిది, మనము వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రభు మనకి ఒక మంచి టాపిక్ ఇచ్చిన, ఆ టాపిక్ ఏంటిది అంటే దేవునితో నడుచుట అని ఆ యొక్క అంశం. సంవత్సరం ప్రారంభంలో ప్రభు మనకు ఆ యొక్క అంశం ఇచ్చినాడు. దాంట్లో పార్ట్ 1 మొదటి భాగం, పార్ట్ 2 రెండో భాగం, పార్ట్ 3 మూడో భాగం. ఈ 3 భాగాలు, ఈ 3 భాగాలకి మళ్ళీ కొనసాగింపులు మొత్తం 6 మెసేజెస్ మనం చూసి ఉన్నాం. దేవునితో నడుచుట పార్ట్ 1 మనం చూసినట్లయితే మన యొక్క మూల వాక్యం ఏంటంటే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యంలో ఉన్నమాట. ఆయన ఎలాగ నడుచుకునేనో అలాగే తాను నడుచుకున్న బదులై ఉన్నాడు. అది పార్ట్ 1. దాంట్లో మనం ఏం చేసామంటే 7 పాయింట్స్ ఉంటే 4 పాయింట్స్ పార్ట్ 1లో చూసి ఉన్నాం. మిగతా 3 పాయింట్స్ పార్ట్ 1 కొనసాగింపులో చూసి ఉన్నాం. ఇక రెండవది మనం చూసినట్లయితే పార్ట్ 2. ఆ పార్ట్ 2 యొక్క మూలవాక్యం ఏంటంటే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 నుండి 21 వచనాల్లో ఉన్నమాట. కాబట్టి అన్య జనులు నడుచుకున్నట్లు మీదట నడుచుకున్న వాళ్ళదు అని ఆ యొక్క మూలవాక్యాన్ని తీసుకొని దాంట్లో కూడా పార్ట్ 2లో 4 పాయింట్లు మనం ధ్యానం చేసిన, పార్ట్ 2 కొనసాగింపులో మరొక 3 పాయింట్స్ మనం చూసి ఉన్నాం. ఇక పార్ట్ 3 మనం చూసినట్లయితే ఆ పార్ట్ 3లో మన యొక్క మూలవాక్యం కీర్తన గ్రంథం 128వ కీర్తన 1-2 వచనాల్లో ఉన్న మాటలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. దేవునితో నడుచుట అనే దాంట్లో పార్ట్ 3. దాంట్లో మనం మొదటి 2 పాయింట్స్ మనం ఒక మెసేజ్లో చూసి ఉన్నాం. ఆ పార్ట్ 3 కొనసాగింపులో మిగతా 2 పాయింట్స్ మనం చూసి ఉన్నాం. మొత్తం 6 ప్రసంగాలు, 6
ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఒకవేళ మీరు కొత్తగా ఈ ఛానల్ పరిచయం అయి ఉంటే, మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే, మీరు దాంట్లో ఛానల్లో ఉంటాయి చూడండి. ఈ దినమున మనం ఆ యొక్క దేవునితో నడుచుట అనే ఆ యొక్క అంశాన్ని మనం కొనసాగించబోతున్నాం. చాలా ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క మెసేజ్ మనం వినాలి, మనందరూ కూడా వినాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ యొక్క దేవునితో నడుచుట పార్ట్ 4 ఈరోజు మనం ప్రారంభించబోతున్నాం. ప్రజలు కూడా ప్రార్థనతో ఈ యొక్క ప్రసంగాన్ని వినాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క పార్ట్ 4లో మనం చూసినట్లయితే, ఈ యొక్క మూల వాక్యంలో వెళ్ళక ముందు నేను మీతో ఒక ఉపోద్ఘాతం చెప్పాలి. అదేంటంటే, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అదేంటంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనకి మంచి గొర్రెల కాపరిగా ఉంటున్నాడు, మంచి కాపరిగా ఉంటున్నాడు. అవును, మరి ఈ యొక్క యెషయా గ్రంథంలో మనం చూస్తాం, మనం ఆయన వారం, మనం ఆయన ప్రజలం. కీర్తనకారు రాస్తున్నాడు, మనం ఆయన వారం, మనం ఆయన ప్రజలం, ఆయన మీపిడి గొర్రెలను. యెషయా గ్రంథంలో మనం చూస్తాం, మనమందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తాను తొలగిపోయాడు. అయితే ప్రభు అలాంటి పరిస్థితిలో ఉంటుండగా ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకంలోనికి ఆయన ఒక మంచి కాపరిగా ఆయన వచ్చి ఉన్నాడు. ఆ యొక్క మాటలు కీర్తనాకారుడైన దావీదు తన యొక్క కీర్తన గ్రంథం రాస్తున్నాడు. చూడండి, దావీదుకి ఒక మంచి అనుభవం ఉంది. ఏంటి అనుభవం అంటే, ఆయన తన యొక్క తండ్రి యొక్క గొర్రెల్ని కాసినాడు. కాబట్టి గొర్రెలు కాసే అనుభవం ఈ యొక్క దావీదు కలిగి ఉన్నాడు. ఆ గొర్రెల్ని చాలా కాలం కాసాడు, మేపాడు. అయితే ఆయన ఎక్కువగా గొర్రెలను మేపుతున్నప్పుడు లేదా గొర్రెలు కాస్తున్నప్పుడు ఆయన తన దగ్గర సితార వాయించుకుంటూ పాటలు పాడుతూ ఉండేవాడు. ఈ కీర్తనలో చాలా కీర్తనలు అన్నీ కాదు, చాలా కీర్తనలు దావీదు రాసినవి. కీర్తనలు అనగానే పాటలను గుర్తుపెట్టుకోవాలి. దావీదు రాసిన పాటలు. ఈ కీర్తనలలో కొన్ని కీర్తనల ప్రార్థనకు సంబంధించినవి కూడా ఉన్నాయి. దావీదు చేసినవి కానీ, కీర్తనలు చేసినవి కానీ, ప్రార్థనలు కూడా ఉన్నాయి. కానీ ముఖ్యంగా కీర్తనలు అనగానే ఇది మరి పాటలు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు ఆ యొక్క ఏం చేస్తున్నాడంటే, దేవుని తన కాపరిగా ఆయన ఏమంటారు అనుభవించుకుంటూ తనకు కాపరిగా స్వీకరిస్తూ ఈ కీర్తన రాస్తున్నాడు. మరి చెప్తున్నాను, దావీదు దేవునిని లేదా మన ప్రభువైన యేసుక్రీస్తుని తనకు కాపరిగా ఆయన అనుభవించుకుంటూ ఈ కీర్తన రాస్తున్నాడు. ఎందుకని నేను ఆల్రెడీ మీతో చెప్పి ఉన్నాను. యెషయా గ్రంథంలో మనం చూస్తాం, మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడు తనకి ఇష్టమైన త్రోవకు తాను తొలగిమని యెషయా గ్రంథంలో, కీర్తన గ్రంథంలో మనం ఆయన వారం, మనం ఆయన ప్రజలం, ఆయన మేపిడి గొర్రెలను అని మనం చూస్తున్నాం. అందుకనే కీర్తనకారుడైన దావీదు తన ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తుని తన కాపరిగా ఆయన స్వీకరిస్తూ అన్వయించుకుంటూ ఈ కీర్తన రాస్తున్నాడు. ఆ కీర్తనలో ప్రారంభంలోనే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్తూ నాకు ఈరోజు కావాల్సిన మాట అదేంటంటే, ఆ 2వ వచనంలో చదవండి. కీర్తన గ్రంథం 23వ కీర్తన 2వ వచనం. మొదటి వచనం యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. 2వ వచనం, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుడ చేయించున్నాడు. నాకు కావాల్సింది ఆ 2వ వచనంలో 2వ మాట, శాంతికరమైన
చెప్పండి. మన అంశం ఏంటి? దేవునితో నడుచుట. కాబట్టి ఈ 23వ కీర్తన 2వ వచనంలో 2వ మాటను తీసుకుంటున్నాను. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. 3వ వచనంలో కూడా మనం చూసినట్లయితే 2వ మాట, తన నామమును బట్టి. 3వ వచనం 2వ మాట, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. చూడండి, 2వ వచనంలో అలాగే 3వ వచనంలో మనం చూసినట్లయితే 2వ లైన్స్ లో మనం చూసినట్లయితే దేవుడు మనల్ని నడిపించే ఆ యొక్క నడిపింపు మనం చూస్తున్నాం. దేవునితో నడుచుట అనే ఆ టాపిక్ కి కరెక్ట్ గా సరిపోయిన మాటలు రెండు. సరే, మొదటిగా ఆ 2వ వచనంలో ఉన్న 2వ మాటని మనం చూద్దాం. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే నేను వాస్తవంగా ఈ మాటలు చెప్తూ ఉంటే ప్రభు నాతో ఒక మాటను చెప్తున్నాను. అసలు ఆ జలములు మనం ముందు నుంచి చూసినట్లయితే ప్రభు యేసు క్రీస్తుకి సాదృశ్యంగా మనం చూస్తున్నాం. జలములు ప్రభు యేసు క్రీస్తుకి సాదృశ్యంగా మనం చూస్తున్నాం. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నేను చెప్పనవసరం లేదు. ఈ వాక్యాన్ని, సందేశాన్ని చూస్తూ వింటున్న దైవ సేవకులకి ఒక టిప్ అందిస్తున్నా, ఒక చిన్న ఆ యొక్క మెలకు అందిస్తున్నా. జలములు మన ప్రభువైన యేసుక్రీస్తుని సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయనలో ఉన్న ఆ స్వభావం, ఆయనలో ఉన్న లక్షణం శాంతికరమైన జలములు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఆయన శాంతికరుడై ఉన్నాడు. ఆ శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. జలములు అని చెప్పినప్పుడు మొదటి నుండి అంటే ఆది కాలం నుండి ప్రకటన గ్రంథం వరకు అవి మన ప్రభువైన యేసు క్రీస్తుని సూచిస్తూ ఉన్నాయి అని చెప్తున్నప్పుడు ఆయనే ఆ శాంతికరమైన జలమై ఉన్నాడు. ఆయనే ఆ శాంతికరమైన జలమై ఉన్నాడు. అవునండి, మనం చూసినట్లయితే ఈ దినమున మీరు ఆలోచించాలో లేదో, సముద్రం పొంగుతా ఉంది. సముద్రం పొంగుతా ఉంది. మీరు సముద్ర తీరం దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే సముద్రం పొంగుతా ఉంది. మీరు ఆలోచించాలో లేదో, ఆ పొంగే సముద్రానికి ఒక హద్దుని ఆయన వేసి ఉన్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. అవునండి, మనం చూసినట్లయితే ఈ భూమిని దేవుడు సృజించిన మొదట్లో అపవాదైన సాతానుడు అతడు దేవుని సముఖంలో ఉండకుండా పరలోకం నుంచి త్రోసివేయబడిన తర్వాత వాడి భూమికి వచ్చేసి దేవుడు ఎంత చక్కగా ఈ భూమిని చేశాడో వాడంతా పాడు చేసి పడేశాడు. ఆ హద్దుని తీసి పడేశాడు. ఒక మాటలో చెప్పాలంటే భూమి మీద నేలంటూ లేకుండా చేసేసాడు. అంతా కూడా జలమయంగా ఉంటా ఉంది. అప్పుడు దేవుని ఆజ్ఞ ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఈ భూమిని సరి చేస్తూ ఉన్నాడు. ఆయన హద్దులు ఏర్పాటు చేసి ఉన్నాడు. సముద్రం ఎంతవరకు ప్రవహించాలో అంతవరకే, నదులు ఎంతవరకు ప్రవహించాలో అంతవరకే, ఆ యొక్క కాలువలు ఎంతవరకు వెళ్ళాలో అంతవరకే. ఈ విధంగా ప్రతి దానికి కూడా ఒక హద్దుని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. మనం చూసినట్లయితే ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నరవతారుగా ఈ లోకంలో జీవించి సువార్త ప్రకటిస్తున్న దినాల్లో ఆయన యొక్క అలవాటు
పరిచర్య చేసిన తర్వాత ఆయన సాయంకాలం అయినప్పుడు ఆయన ఏకాంతంగా కొండ ఎక్కి ఏకాంతంగా ఆయన ప్రాంతంలో గడిపేవాడు. చదువుదాం ఆ మాటలు. చాలా మందికి ఏంటంటే బైబిల్ తెలియని వాళ్ళు, బైబిల్ చదవని వాళ్ళు నిజంగా నేను చెప్తున్న మాట అవునా కాదా అని అనుమానం ఉంటారు. నేను చెప్పే ప్రతి మాటకి బైబిల్లో ఆధారం ఉంది, కానీ ప్రతి మాట నేను తీసి చూపించడానికి కొంతసార్లు టైం ఉండట్లేదు. సరే, త్వరగా తీసి చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వాక్యం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వాక్యం. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. చాలా జాగ్రత్తగా గమనించాడు. ఆయన ప్రార్థన చేయడానికి కొండ ఎక్కిపోయి ఆయన సాయంకాలమైనప్పుడు, ఇదంతా పగలు కాదు, సాయంకాలమైనప్పుడు ఆయన కొండ ఎక్కిపోయి ఆయన కొండ మీద ఏకాంతముగా ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయితే తన శిష్యులతో ఆయన ఏం చేశాడంటే ఒక దోణించి ఆయన వాళ్ళని బయలుదేరింపజేశాడు. వేరే చోటు వెళ్ళాలి వాళ్ళు, మరుసటి రోజు కల్లాలి అని తన శిష్యుల్ని దోణించి బయలుదేరేటట్టు చేశాడు. 24వ వచనం. అప్పటికి ఆ దోణి దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. చూడండి, వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు కానీ శిష్యులు దోణిలో, అది గాలి ఎదురవుతా ఉంది ఆ దోణికి. ఈ రోజుల్లో మోటార్ బోట్స్ వచ్చేసినాయి, ఈ రోజుల్లో రకరకాల టెక్నాలజీస్ వచ్చేసినాయి. ఆ రోజుల్లో ఏమి లేదు, ధోని. ఆ ధోని కూడా చాలా ఒక మాట చెప్పాలి, ఈ రోజు మనం చూస్తే ఆ రోజుల్లో వాడిన ధోనులు అవన్నీ కూడా నాటు రకం అన్నమాట, నాటు రకం అంటారు. అలాంటి ధోనిలో శిష్యులు బయలుదేరారు. అదేమో కాలు ఎదురైంది, అలలు పైకి లెగుస్తా ఉన్నాయి, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలల చేత ఆ ధోని కొట్టబడతా ఉంది. అయితే అయినా దానికి చాలా దూరంగా ఉంది. 25వ వచనం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. వారు దోణిలో వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కారణం ఏంటంటే గాలి ఎదురవుతా ఉంది. కారణం ఏంటంటే అలలు కూడా పైకి లేస్తా దోణి మీద కొడతా ఉన్నాయి. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రాత్రంతా ప్రార్థనలో గడిపి రాత్రి 4వ జామున ఆయన ఆ సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వస్తా ఉన్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యం. అదేంటంటే అప్పటి వరకు ఈ భూమి మీద పుట్టిన మనుషులలో ఏ మనుషుడు కూడా నీళ్ళ మీద నడవడం అనేది ఎవరు చేయలేదు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఎవరు కూడా నీళ్ళ మీద నడవలేదు. అప్పటి వరకు ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి నీళ్ళలో వెళ్ళాలంటే దోణిలో వెళ్ళటమే కానీ నీళ్ళ మీద నడిచిన వాడే. రెండోది, ఒకటి నీళ్ళ మీద నడిచి వస్తున్నాడని ఒకటి ఆశ్చర్యం. రెండు, వాళ్ళ ఆశ్చర్యం ఏంటంటే మేము పడవలో వెళ్ళాలి, దోణిలో వెళ్ళాలి, తిప్పలు పడుతున్నా గాలి వలన అలల వలన ఈయనకి ఎలాంటి తిప్పలు లేకుండా నడిచి వస్తున్నాడే అని అదొక ఆశ్చర్యం. చూడండి, ఇది వర్షాకాలం కదా, అప్పుడప్పుడు బాగా గాలి దుమారాలు వస్తా ఉన్నాయి. గాలి ఎదురు వస్తున్నప్పుడు మనం నడవడానికి భయపడుతూ ఉంటాం. అవునండి, ఆ మధ్యప్రదేశ్లో, మీకు తెలుసో తెలియదు, మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఏమైందంటే ఎంత భయంకరమైన గాలి వచ్చిందంటే ఆ గాలి ఏమైందిలే అని మనుషులు లెక్క చేయకుండా బయట దిగే వాళ్ళ ఆ గాలి మనుషులు లేపేసింది ఆకాశంలో.
అందరు హల్లెలూయా చెప్పండి. వాళ్ళు ఏమన్నారు, మీడియా వాళ్ళు ఫొటోస్ తీసి వీడియో తీసి వేస్తున్నారు. ఏమనంటే మనుషులు గాలిలోకి వెళ్తా ఉన్నారు, గాలిలో కొట్టుకుపోతున్నారు, ఎగిరిపోతున్నారు. అవునండి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ యొక్క శిష్యులకి ఆశ్చర్యం, అరే మన యొక్క దోణి గాలిలో కొట్టబడతా ఉంది, 12 మంది ఉన్నాం దోణిలో, అయినా దోణి గాలిలో కొట్టబడతా ఉంది, అలతో కొట్టబడతా ఉంది. మనం దోణిలో ప్రయాణం చేసి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాం. అయితే ఈయన చేస్తున్నాడు, హాయిగా హ్యాపీగా నీళ్ళ మీద సముద్రం మీద నడిచి వస్తున్నాడు అని ఆశ్చర్యపోతున్నారండి. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో ఉండాలి కంగారు, ఎవరో యేసు ప్రభువు ఉండాలి కంగారు. కారణం ఏంటంటే గాలి వస్తా ఉంది, కారణం ఏంటంటే అలలు కూడా ఎక్కడికి వస్తా ఉన్నాయి, ఏమో నేనేమైనా మునిగిపోతానేమని ఆయనలో ఉండాలి కంగారు. ఆయనలో మాత్రం కంగారు లేదు. అందుకని కీర్తనకారుడు కీర్తనలో రాస్తాడు, 46వ కీర్తన 2వ వచనం నుండి చదవాలి. కీర్తన గ్రంథం 46వ కీర్తన 2వ వచనం నుండి. కావున భూమి మార్పు నొందినను, నది సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు పోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగులకు పర్వతములు కదిలినను, మనము భయపడము. అందరూ చెప్పండి, మనము భయపడము. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను ఎందుకు తప్పులే చెప్పి ఉన్నాను, ఆ శాంతికరమైన జలం ఎవరో కాదు కానీ మన ప్రభువైన యేసుక్రీస్తే. ఇక్కడ ఎన్ని చెప్తున్నారు చూడండి. కావున భూమి మార్పు నొందినను, భూమి మారిపోయినా, అలాగే నది సముద్రములలో పర్వతములు మునిగినను, చూడండి పర్వతాలు మునిగినా, వాటి జలములు పోషించుచు నురుగు కట్టినను, చూడండి సముద్రం యొక్క జలాలు ఘోషించుచు నురుగు కట్టిన, ఆ పొంగుకు పర్వతములు కదిలినను. చూడండి అది వాస్తవంగా పర్వతం అనేది చిన్న కొండ కాదు. మీకు తెలుసో తెలియదు, కొండ అంటే చిన్నది, పర్వతం అంటే పెద్దది. పర్వతం అంటే పెద్దది, కొండ అంటే చిన్నది. పర్వతాలు ఇక్కడ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి? అక్కడ మన ఇండియా ప్రారంభంలో, అక్కడ మొదట్లో జమ్మూ కాశ్మీర్ దగ్గర హిమాలయ పర్వతాలు అంటారు. అందరు హల్లెలూయా చెప్పండి. హిమాలయ పర్వతాలు అంటారు. అంటే ఆ పర్వతాలు ఎలా ఉన్నాయంటే దాదాపు ఆకాశంతో అంటినయా అన్నట్టు ఉన్నాయి. అలాంటి ఇక్కడ ఎక్కడ కనబడవు. ఆయన అంటున్నాడు, ఆ పర్వతములు కదిలినను, ఆ జలములు పోషించి నురికట్టినను, ఆ పొంగుకు పర్వతములు కదిలినను, మనము భయపడము అంటున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిలో ఉన్న ధైర్యం లేదా ఏమనాలి, నిబ్బరం అలాంటిది. ఇది 46వ కీర్తన 2-3 వచనాల్లో దావీదు రాసిన మాటలు. అవి దేవునిలో ఉన్న శాంతిని తెలియజేస్తున్నాయి. ఆయనలో ఉన్న శాంతి అలాంటిది. మీకు ఇంకా చెప్పాలంటే కీర్తన గ్రంథం 124వ కీర్తన 4-5 వచనాలు చదువుతాను. కీర్తన గ్రంథం 124వ కీర్తన 4-5 వచనాలు. జలములు జలం ఒక నిమిషం చదవండి. మనుషులు మన మీదకి లేచినప్పుడు జలములు మనలను ముంచివేసినను, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పల్లిపారియును, ప్రవాహములై ఘోషించుచు జలములు మన ప్రాణముల మీదుగా పల్లిపారియును.
ఇశ్రాయేలీయులు అందురుగాక. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, మనము జలములలో బడి వెళ్ళినప్పుడు అవి మనల్ని చూడండి, మనల్ని ముంచి ప్రవాహం మన ప్రాణాల మీదుగా పొర్లిపారదు. జలములలో మనం బడి వెళ్ళిన అవి మన మీద పొర్లిపారదు. జలములు మనల్ని ముంచి వేయవు. అవునండి, శాంతికరమైన జలములు అయిన ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్న ధైర్యం అలాంటిది. ఆ ధైర్యం ఆయన మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిష్యులు ఒక దోణిలో ప్రయాణించి వెళ్తున్నారండి. చాలా జాగ్రత్తగా వినండి. ఒక దోణిలో ప్రయాణించి వెళ్తున్నారు. అది సాయంత్రం టైం. అయితే వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా కొంతసేపు అయిన తర్వాత పెద్ద గాలి తుఫాను వచ్చిన సముద్రం మీద. ప్రభువేమో అదంతా పరిచర్య చేసి అలసిపోయి ఆయన దోణిలో పంటలో నిద్రపోతున్నాడు. అయితే శిష్యులు ఆ దోణిని నడిపిస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా గాలి తుఫాను ఎదురైనప్పుడు ఆ పడవ నీళ్ళ చేత గాలి చేత కొట్టబడతా ఉంది. ఆ అలలు ఎంత ఎక్కడికి వస్తున్నాయంటే ఆ యొక్క దోణిని ముంచి వేసేటట్టుగా ఆ అలలో ఉన్న నీళ్ళంతా కూడా దోణిలో పడుతున్నాయి. ఓ ప్రక్క నీళ్లు తోడి పోస్తా ఉన్నారు, ఓ ప్రక్క తెరచాపలు వేస్తున్నారు, ఎట్లు వేస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలిసినంత కూడా ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలియదు కాదు, ఎందుకంటే వాళ్ళలో కొంతమంది జాలర్లు ఉన్నారు కాబట్టి సముద్రం యొక్క పరిస్థితులు ఏది కూడా వాళ్ళకి తెలుసు. అయినా వాళ్ళు చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అక్కడ తుఫాను ఆగట్లేదు. అక్కడ దోణి మునిగిపోయే పరిస్థితిలో వచ్చేసింది. ఇక వాళ్ళు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశారు కాబట్టి ఇక వాళ్ళ చేతుల్లో నుంచి పరిస్థితి దాటిపోతుందని చూసి వాళ్ళు కేకలు వేయడం ప్రారంభించారు. నన్ను అడిగితే వాళ్ళు నడి సముద్రంలో ఉన్నారు. వాళ్ళు కేకలు వేస్తే ఎవరుంటారు, ఎవరు వచ్చి రక్షిస్తారు? ఈ రోజుల్లో అయితే బాగా అడ్వాన్స్ అయిపోయింది అంత టెక్నాలజీ. ఆ రోజుల్లో ఏముంది, ఎవరు వచ్చి కాపాడతారు? ఎవరు వాళ్ళకి తుఫాను వస్తే భయమే, ఎవరు వాళ్ళు మునిగిపోతారేమో. అయితే వీళ్ళు కేకలు వేసి అక్కడ చూస్తే ప్రభు హాయిగా పట్టుకొని నిద్రపోతా ఉన్నాడు. ఇక ప్రభుని చూసి ప్రభుని కంగారు లేపుతున్నాడు. బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని లేపుతున్నాడు. చదువుదాం లూకా సువార్త 8వ అధ్యాయం 22వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయం 22వ వచనం నుండి. లూకా సువార్త 8వ అధ్యాయం 22వ వచనం నుండి. మరియ నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదుమని వారు చెప్పగా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరి వారు వెళ్తుండగా ఆయన నిద్రించాను. అంతలో గాలి బాణ సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండి ఉన్నందున వారు అపాయకరమైన స్థితిలో ఉండేది. చూడండి, ఆ యొక్క వాక్య భాగం మనం చదువుకుంటూ వెళ్తే 24 వచనం. గనుక ఆయన ఎదుటకు వచ్చి ప్రభా ప్రభా నశించిపోతున్నామని చెప్పి ఆయనను లేపి ఆయన లేచి గాలిని నీటి పొమ్మను గర్వింపగానే అవి అణివి నిమ్మలమాయను. చాలా జాగ్రత్తగా గమనించాను. ఆయన లేచి గాలిని సముద్రాన్ని గర్వించగా అవి మిక్కిలి నిమ్మలమైపోయినాయి, అవి అణిగి నిమ్మలమైపోయినాయి. అవునండి, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శాంతికరమైన జలమై ఉన్నాడు. ఆయన కోరుకుంటున్నాడు కూడా శాంతి
శాంతిని, సమాధానాన్ని ఆయన కోరుకునేవాడై ఉన్నాడు. మోషే ఐగుప్తు నుండి ఇశ్రాయేలుని నడిపిస్తున్నాడు కనాను దేశానికి. నిజంగా ఐగుప్తులో ఫరో మోషేని బాగా విసిగించాడు. అయితే విసిగిస్తే మోషే ఆయన ఓపికతో ఏం చేశాడంటే ఆ విసుగులన్నీ కూడా తట్టుకొని ఆ ఇశ్రాయేలుని చాలా ఓపిక దేవుని సహాయంతో తీసుకొని వచ్చాడు ఐగుప్తు నుంచి బయటికి. వాళ్ళు బయలుదేరి కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళకి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఆ ఎర్ర సముద్రం అడ్డొస్తే అక్కడ ఆగారు. వాళ్ళు స్నానం తీసుకుంటున్నారు. ఈలోగా వెనక చూస్తే ఫరో సైన్యం వాళ్ళు తరుముకుంటూ వస్తా ఉంది. ఇక వాళ్ళు దేవుని వైపు తమ చేతులు ఎత్తారు. దేవుడు మోషేతో అన్నాడు, మోషే నువ్వు అలా చూస్తావేంటి, కంగారు పడతావేంటి? అదిగో నీ యొక్క కర్ర సముద్రం మీద చాపు అన్న కళ్ళ చెప్పండి. అది ఎర్ర సముద్రం, అది నది కాదు, కాల కాదు, ఎర్ర సముద్రం. ఆ ఎర్ర సముద్రం చాలా భయంకరమైన పోటుగా ఉంది, బాగా ప్రవహిస్తా ఉంది, బాగా పొంగుతా ఉంది ఎర్ర సముద్రం. మోషే ఏం చేశాడంటే దేవుడు చెప్పినప్పుడు తన కర్రని ఎర్ర సముద్రం వైపు పెట్టాడు. ఎప్పుడైతే ఎర్ర సముద్రం వైపు పెట్టాడో ఆ ఘోషిస్తూ ఉన్న సముద్రం, పొంగుతా ఉన్న సముద్రం, నురుగు కడతా ఉన్న సముద్రం అది అకస్మాత్తుగా 2 పాయలు అయిపోయింది. అందరూ హల్లెలూయా చెప్పండి. చూడండి, 2 పాయలు అయిపోయింది. మధ్యలో ఆ సముద్రం యొక్క దిగువలో ఉన్న నేలంతా రాత్రంతా దేవుడు ఏం చేశాడంటే ఒక బలమైన గాలిని పంపించి నేలంతా కూడా ఆరిపోయేటట్టుగా చేశాడు. ఒక రాత్రిలో సముద్ర అడుగు భాగంలో ఉన్న నేలంతా కూడా పొడిగా ఆరిపోవడం అనేది చాలా ఆశ్చర్యమైన కార్యం. అవును, దేవుడు ఇలాంటి ఆశ్చర్యమైన కార్యాలు ఎన్నో చేస్తున్నాడు బైబిల్లో. మనం చూస్తే అసలు స్టార్టింగ్లో చూస్తే, ఆది కాలంలో చూస్తే సృష్టి అంతటినీ కూడా ఆయన నోటి మాటతో చేసి ఉన్నాడు. ఒక్కొక్క దినమున ఒక్కొక్క విధమైన సృష్టిని నోటి మాటతో కలుగును గాకని కలిగి. అందరూ హల్లెలూయా చెప్పండి. అవును, అది ఆది కాలంలో ఆయన సృష్టిని చేసిన క్రమం అయితే, ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళి చూసినట్లయితే మరి ఈ యొక్క యోనా గ్రంథంలో చూస్తాం. యోనాకి బుద్ధి నేర్పించడానికి దేవుడు ఏం చేశాడంటే ఒక్క రాత్రిలోనే ఒక్క సొర గింజ ఒకటి భూమిలో పడి అది బాగా తెల్లారేసరికి ఒక పందిరి మీద అంతా కూడా పాకేటట్టుగా దేవుడు చేస్తున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. అవునండి, ఒక్క రాత్రిలో దేవుడు ఒక సొర చెట్టుని యోనా వేసుకుని ఉన్న పందిరి మీద అంతా కూడా నీడగా ఉండేటట్టుగా, చల్లదనం ఇచ్చేటట్టుగా, పాకేటట్టుగా దేవుడు చేస్తున్నాడు. ఆ తర్వాత యోనాకు బుద్ధి నేర్పించడానికి ఒక పురుగు కూడా పంపించాడు. ఆ పురుగు ఏమంటారు, దాన్ని వేరు కొట్టేసింది. కొట్టేస్తే అదంతా ఎండిపోయింది. చాలా మందికి వేరు కొట్టేస్తే ఎండిపోయింది పెద్దగా లెక్క ఉండదు. కానీ ఇదే ఆశ్చర్యం, ఒక రాత్రిలో ఒక సొర మొక్క పాకి మొత్తం పందిరంతా కూడా అల్లిపోవడం అనేది నిజంగా చాలా గొప్ప కార్యం. ఇలాంటి కార్యాలు మీకు కావాలంటే బైబిల్ చదవండి. బైబిల్లో ఇలాంటి కార్యాలు ఎన్నైనా మీరు చూస్తారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మోషేతో చెప్తున్నాడు దేవుడు, మోషే నీ కర్రని నువ్వు సముద్రం మీద చాపాడు. సముద్రం 2 పాయలు అయిపోయింది. ఒక పాయ అటు నుంచి అడే ప్రవహిస్తుంది పొంగుతా, ఇంకో పాయ ఇటు నుంచి ఇదే ప్రవహిస్తుంది పొంగుతా. మధ్యలో నేనంతా కూడా ఆరిపెట్టేట్టుగా చేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలు బయలుదేరి వెళ్తూ ఉండేనండి, వాళ్ళకి సముద్రం పర్వాలేదు. అంతకుముందు నేను మీతో చెప్పిన 2 సార్లు శిష్యులు వెళ్తున్నప్పుడు గాలి ఎదురవుతా ఉంది, అలలు పైపైకి లెగుస్తా ఉన్నాయి. యేసు ప్రభు కూడా ఆ దోణిలో వెళ్తున్నప్పుడు, అందరూ కలిసి వెళ్తున్నప్పుడు ఏకంగా తుఫాను వచ్చింది. అది ఇక్కడ మనం చూసినట్లయితే నేలంతా ఆరిపోయింది,
సముద్రం మధ్యలో వాళ్ళు నడిచి వెళ్తా ఉన్నారు ఆరిన నేల మీద. సముద్రంలో ఏమొచ్చినా, పొంగు వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఇంకోటి వచ్చినా అది సముద్రంలోనే కానీ వీళ్ళు నడిచే నేలంతా కూడా మంచిగా ఆరిపోయిన నేలలో నడిచి వెళ్తా ఉన్నారు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, చూడండి, ప్రభు ఆయన శాంతికరమైన జలమై ఉన్నారు. ఇంకా మనం చూసినట్లయితే ఈ లోకంలో ఈ జలాలు శాంతికరంగా ఉండకపోవచ్చు, కానీ ఆయన శాంతికరమైన జలమై ఉన్నాడు. ఆయన మాట సెలవిస్తే చాలు, లేదా ఆయన గద్దిస్తే చాలు, ఏమంటారు, ఘోషించే ఆ యొక్క జలములు, నురుగు కట్టినట్టుగా ప్రవహించే జలములు అన్ని కూడా నిమలమైపోతాయి. ఇంకోసారి మనం చూస్తాం, మోషే యెహోషువ నాయకత్వం వహిస్తున్నాడు ఇశ్రాయేలు కనాను దేశం నడిపించడానికి. అక్కడ మనం చూస్తే ఆ ఇశ్రాయేలు ఏం చేస్తున్నారంటే, ఇశ్రాయేలులోని లేవి గోత్రపు వాళ్ళు భుజముల మీద ఈ యొక్క నిబంధన మందసాన్ని మోస్తూ ఉన్నారు. వాళ్ళు నిబంధన మందసాన్ని మోస్తూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళే దారిలో మనం చూసినట్లయితే యోర్దాను నది వచ్చినట్టు, యోర్దాను నది వచ్చినట్టు, ఈ యోర్దాను నది దాటగా ఇశ్రాయేలు సర్వసమూహం అంతా కూడా ఎలా వెళ్తారు చూడండి. ఒకరా ఇద్దర కొన్ని లక్షల మంది ఇశ్రాయేలు యోర్దాను నది దాటి వెళ్ళాలి. ఎలా? ఒకరిద్దరు అయితే ఒక దోణి తెచ్చుకొని దోణిలో అయితే అవతల వెళ్ళిపోవచ్చు. మరి ఇంతమందికి లక్షల మంది మనుషులే కాదు, వాళ్ళతో పాటు వాళ్ళ యొక్క పశువులు ఉన్నాయి, వాళ్ళతో పాటు ఇంకా చాలా సామగ్రి, వాళ్ళకి అంటే కుటుంబానికి సంబంధించిన సామగ్రి ఉండాలి కదా, సామాన్లు, అవన్నీ కూడా వెళ్తూ ఉన్నారు, తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇవన్నీ ఎలా చేస్తారు అప్పటికి? కాబట్టి వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, ఈ నిబంధన మందసాన్ని మోసి యాజకులను ముందు పెట్టమన్నాడు. కాబట్టి యాజకులు ఆ నిబంధన మందసాన్ని మోస్తూ ముందు వెళ్తూ ఉన్నారు. ఆ యోర్దాను నది చూస్తే బాగా ఏమంటారు, వరద వచ్చినట్టుగా ప్రవహిస్తా ఉంది. యోర్దాను నది గట్ల మీదుగా ప్రవహిస్తా ఉంది, గట్ల మీదుగా ప్రవహిస్తా ఉంది. చాలా భయంకరంగా ఉంది యోర్దాను నది యొక్క పరిస్థితి. అది నదైనా దాని పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. అయితే మనం చూసినట్లయితే ఎలా దేవుడు అన్నాడు, ముందు ఈ యాజకులు నిబంధన మందసాన్ని మోసిన యాజకులు ముందు వెళ్ళాలి. వీళ్ళు యాజకులు ఆ నిబంధన మందసాన్ని మోస్తా ముందు వెళ్తూ ఉన్నారు. చూడండి, వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు చాలా భయంగా వాళ్ళు ఆ కాలు యోర్దాను నది యొక్క నీళ్ళని వాళ్ళు తాకింది. వాళ్ళ కాలు ఆ యోర్దాను నది యొక్క నీళ్ళని తాకగానే వాళ్ళు మోస్తున్నారు ఏంటిది? నిబంధన మందసం. నిబంధన మందసం అనేది దేవుని యొక్క నివాస స్థలం. ఆయన శాంతికరమైన జలమై ఉన్నారు. ఆ శాంతికరమైన జలం ఎప్పుడైతే ఆ యొక్క ఘోషించుతూ ప్రవహిస్తున్న ఆ యొక్క యోర్దాను నది నీళ్ళని తాకిందో, ఆ యాజకుల యొక్క పాదాలు నీళ్ళని తాకాయో, యోర్దాను నది కూడా రెండు పాయలు అయిపోయినాయి. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆశ్చర్యం. అదేంటంటే గట్ల మీద ప్రవహిస్తూ పొంగి పొర్లుతూ ప్రవహిస్తున్న యోర్దాను నది సామాన్యమైన మనుషులు లేవీయుల యాజకులు వాళ్ళ యొక్క పాదాలు దానికి కదలగానే రెండు పాయలైపోయింది. చూడండి, ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క సర్వ సమూహం ఆ యొక్క యోర్దాను నది గుండా అవతలకు వెళ్ళడానికి దేవుడు మార్గాన్ని సరళం చేశాడు. అందరికీ ఆశ్చర్యం. చూడండి, అక్కడంటే సరే మోషే కర్ర ఎత్తితే రెండు పాయలు అవడం కూడా ఆశ్చర్యం. ఏంటంటే చెప్పండి, మోషే కర్ర ఎత్తినప్పుడు రెండు పాయలు అవడం కూడా ఆశ్చర్యం. అది దేవుడు తన ప్రజల కొరకు చేశాడు కార్యాలు. మొన్న ఒక ఆయన నకిలీ మోషే ఒక ఆయన తయారయ్యాడు ఆ దేశంలో. అది వీడియో కూడా
పెట్టారు రాత్రి యూట్యూబ్లో. అదేంటంటే మోషే నిరాశ చేసింది 2 పాయలు సముద్రాన్ని, నేను చేయలేనా అని చెప్పి ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఒక 6-8 మంది వాళ్ళు ఆ సముద్ర తీరంలో వాళ్ళకి తెల్లబట్టలేసి వాళ్ళ చేతులకి ప్రార్థన చేస్తా ఉన్నామని చెప్పి ఈయన వస్తున్నాడు. ఒక యాక్టర్ లాగా, సినిమా యాక్టర్ లాగా. ఏం తెల్లబట్టలు వేసుకొని ఒక పెద్ద కర్ర తీసుకొని వస్తా ఉన్నాడు. ఆ సముద్రం బాగా ఏమన్నా తుఫాను వచ్చినట్టు ఎట్లా ఉన్నది, అంత భయంకరంగా ఘోరంగా ప్రవహిస్తా పొందుతా ఉన్నాం. చూడండి, వాళ్ళందరూ చేతులకి మోక నుంచి నిలువ మోకాల మీద ఉంది, చేతులకి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఈయన వస్తున్నాడు, వాళ్ళ మధ్యలో వస్తున్నాడు, ఒక హీరో లాగా వచ్చి వెళ్తా ఉన్నాడు, సముద్రంలో వెళ్తా ఉన్నాడు. ఆ అల వస్తా ఉంది పెద్ద అల, ఆ కర్రనిగా పైకి లేపి వెళ్తా ఉన్నాడు. ఒక అల వచ్చింది, తక్కువ నీళ్లు పర్లేదు అనుకున్నాడు, ఇంకొక అల వస్తా ఉంది. ఆయన కర్రని నీళ్ళ పైకి పెట్టాడు, నీళ్ళ మీద పెట్టాడు, ఏ పెట్టినా అవట్లే. ఇంకో పెద్ద అల వస్తా ఉంటే ఆయన్ని పైకి అయిపోయింది. ఈ అల నన్ను లోపల తీసుకెళ్తాను, నేను చచ్చిపోతానని వెనక్కి పరిగెత్తుతా ఉన్నాడు. అంటే హల్లెలూయా చెప్పండి. ఏమండి, బైబిల్లో మోషే చేశాడు, నేను చేయలేనా అని అంత ఓవరాక్షన్ చేయట్లా. ఎందుకంటే అది వాళ్ళకి అవసరం కాబట్టి, వాళ్ళు కనాను దేశానికి వెళ్ళాలి కాబట్టి దేవుడు మోషేకి చెప్పి మోషేతో దేవుడు చేయించాడు. అంతేగాని మోషే చేయలే. అందరు అలాగే చెప్పండి. అవునండి, ఇశ్రాయేలీయులు అన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళ దాహం అంటుంటే వాళ్ళ దాహాన్ని తీర్చడానికి దేవుడు మోషేతో బండతో మాట్లాడమన్నాడు. అయితే మోషే బండను కొట్టాడు. అయితే తన ప్రజల యొక్క దాహాన్ని తీర్చడానికి మోషే బండను కొట్టినా దేవుడు నీళ్ళను ప్రవహింపజేశాడు. ఆ రోజు మోషే బండను కొట్టిన నీళ్ళు వచ్చినాయి కాబట్టి నేను కూడా బండను కొట్టాలని తయారయ్యారు. జాగ్రత్త. అందరు హల్లెలూయా చెప్పండి. నకిలీ మోషే ఆ సముద్రాన్ని 2 పాయలు వేసేస్తానని వెళ్ళినోడు ఎంత అవమానం అంటే ఆ సముద్రంలో మునిగిపోయి చచ్చిపోతానేమని పరిగెత్తుకుంటా వస్తా ఉన్నాడు. ఆ అలగానే వచ్చింది, నీళ్ళలో పడిపోయాడు అక్కడ. అందరు హల్లెలూయా చెప్పండి. పాయలవడం తర్వాత నీళ్ళలో అలా పడిపోయాడు. చాలా జాగ్రత్త. ఇక్కడ మనం చూసినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శాంతికరమైన జలమై ఉన్నాడు, శాంతిని కోరుకుంటున్నాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తున్నాడు, ఆరిన నేలను నడిపించినాడు. ఇక్కడ యోర్దాను గట్ల మీద పొలి ప్రవహిస్తున్న యోర్దాన్ని 2 పాయలుగా చేస్తున్నాడు, తన ప్రజలందరినీ కూడా నడిపించినాడు. అక్కడ ఆయన సువార్త పరిచర్య చేస్తున్న దినాల్లో, ఈ భూమి మీద నరావతారుగా జీవించిన దినాల్లో, ఆయన ప్రయాణం చేసిన తొమ్మిదిలో గాలి తుఫాను వచ్చినప్పుడు దాన్ని గర్జిస్తూ ఉన్నాడు. అవి మిక్కిలి నిమ్మలమైపోయింది. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శాంతికరమైన జలం ఎవరో కాదని మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ శాంతి అన్న మాట ఇంకొక అర్థాన్ని కూడా ఇస్తాము. చూడండి, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు అని చెప్పిన మాట ఇంకొక అర్థాన్ని కూడా ఇస్తాము. అదేంటంటే సమాధానము అంటారు. శాంతి అన్న మాటకి ఇంకొక మాట కూడా ఉంది, అదేంటంటే సమాధానం. యేసుక్రీస్తు గ్రంథం 7వ అధ్యాయం 25వ వాక్యం. యేసుక్రీస్తు గ్రంథం 7వ అధ్యాయం 25వ వాక్యం. అక్కడ మనం చూసినట్లయితే ఒక ప్రాముఖ్యమైన మాటను మనం చూస్తాం. యేసుక్రీస్తు గ్రంథం 7వ అధ్యాయం 25వ వాక్యం. జనులు సమాధానము కొరకు విచారించుచున్నారు గాని అది వారికి దొరకదు. చాలా జాగ్రత్తగా గమనించండి. జనులు సమాధానము కొరకు విచారించుదురు గాని అది వారికి దొరకదు.
విచారించుచున్నారు దానియేలు గారు. అవునండి, ఈరోజు ప్రపంచ యొక్క పరిస్థితులు అంటే, ప్రపంచంలో ఉన్న పరిస్థితులు అంటే సమాధానం 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 అని సమాధానం కొరకు వెతుకుతూ ఉన్నారు. ఎన్నెన్నో సమావేశాలు, ఎన్నెన్నో మంది నాయకులు ఎన్ని చేస్తున్నారు, సమాధానం అనేది దొరకడం లేదు. అందరూ అలాగే చెప్పండి. జనుల మధ్య సమాధానం దొరకలేదు, రాష్ట్రాల మధ్య సమాధానం దొరకలేదు, దేశాల మధ్య సమాధానం దొరకలేదు, రాష్ట్రాల మధ్య సమాధానం కనబడడం లేదు. ఈ దినమున చూడండి, సమాధానం కొరకు వెతుకుతూ ఉన్నారు కానీ సమాధానం దొరకలేదు. మరి దానికి పరిష్కారం ఏంటండి? ఆ సమాధానం ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అంటే చూడండి, సమాధానం ప్రభువైన యేసుక్రీస్తులోనే ఉంటుంది. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యం. సమాధానం మన ప్రభువైన యేసుక్రీస్తులోనే ఉంటుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నీతిగల తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పేరు ఏంటో తెలుసా? సమాధానకర్తయగు అధిపతి. సమాధానకర్త అధిపతి. సమాధానం కొరకు విచారిస్తున్నారు కానీ అది వాళ్ళకి దొరకట్లా. ఎందుకు దొరకట్లా? అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తేనే దొరుకుతుంది. అది ఎక్కడ దొరుకుతుంది? అది సమాధానకర్తయగు అధిపతి అయిన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరే అది దొరుకుతుంది. ఈ సత్యం ఎంతమంది గ్రహించగలరు? ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సువార్త పరిచయం చేస్తున్న దినాల్లో ఆయన ఒక ఇంట్లో ఒక ఆయన భోజనాన్ని పిలిచాడు. ఆ ఇంటికి వెళ్ళాడు భోజనం చేయడానికి. చూడండి, హిందూ ఆచార ప్రకారం ఎవరైనా ఒక అతిథిని పిలిచినప్పుడు ఏం చేయాలంటే, ఆ అతిథి వాళ్ళ ఇంటికి రాగానే గేట్లో ఎంట్రో కానీ ఆ అతిథికి కాళ్ళు కడగాలి. ఒకవేళ వాళ్ళు కడగలేకపోతే ఒక పని వాళ్ళు పెట్టుకొని కాళ్ళు కడిగించాలి శుభ్రంగా. ఈ రోజున మనం కూడా ఆ నీళ్లు బయట పెట్టి ఎవరైనా వస్తుంది కాళ్ళు కడుక్కొని రండి అంటున్నాం. అయితే మన కాళ్ళు కడుక్కొని రండి అంటాం. ఆ రోజు యూదుల యొక్క ఆచరణగా వాళ్ళే వచ్చిన అతిథి యొక్క కాళ్ళు కడగాలి, లేదా వాళ్ళ ఎవరైనా పనులు పెట్టి కడిగించుకోవాలి. అయితే ఆ భోజనం పిలిచిన ఆయన ప్రభుని శిష్యుని పిలిచాడు కానీ కాళ్ళు కడుక్కున్నాను నీళ్ళ. అందరూ హల్లెలూయా చెప్పండి. నీళ్ళ మర్చిపోయాడో లేకపోతే ఏమైందో. రెండు, కాళ్ళు కడిగిన తర్వాత అతిథులకి వాళ్ళు ఏం చేస్తారంటే నూనెతో తల అంటుతారు. అవును, అది మనం చూస్తాం. కీర్తనకారుడు రాస్తాడు, నూనెతో నా తల అంటి ఉన్నావు. తల అంటుతాను కానీ అందరూ తలస్నానం అనుకుంటారు. తలస్నానం కాదు, నూనెతో నా తల అంటి. నా తెలుగు బయలులో ఆ విధంగా రాయబడింది. అంటే తలకి నూనె రాయడం అనేది మనం వాడుక భాషలో మాట్లాడుతున్నప్పుడు తల అంటుకున్నాం అంటే అది తలస్నానానికి వస్తుంది. కానీ వాక్యంలో మనం చూసినట్లయితే అది నూనె, తలకి నూనె రాయకున్నారు. సరే, రెండో వచ్చిన అతిథికి తలకి నూనె రాయాలి. మూడో మనం చూసినట్లయితే ఆ నూనె రాసిన తర్వాత వచ్చిన అతిథికి వాడు ఏ పని మీద వచ్చినా, ఏ సందర్భంగా వచ్చినా మొట్టమొదటిగా ద్రాక్ష రసం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? మేము ఇజ్రాయెల్ వెళ్ళాము, ఇప్పుడు కాదు చాలా కాలం క్రితం, 10 రోజుల టూర్కి వెళ్ళాము. మేము ఎవరి ఇంటికి వెళ్ళలేదు, మేము హోటల్కి వెళ్ళాము ఉండడానికి.
మరి పగలంతా చూస్తే కదా రాత్రి మరి హోటల్ ఉండాలి కదా, వెళ్ళాను. మా లగేజ్ అక్కడ పెట్టుకున్నాను. మేము వెళ్ళగానే వాళ్ళ ఆచార ప్రకారం వాళ్ళు చేస్తా ఉన్నారు. వెళ్ళిన ప్రతి ఒక్కరికి చూడండి, అసలు మాకు రిసీవ్ చేసుకుని వచ్చినప్పుడే వాటర్ బాటిల్స్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ 10 రూపాయలు, 15 రూపాయలు, దానికి 20 రూపాయలు. అక్కడ 1 లీటర్ మంచినీళ్ళు ఎంతంటే 1 లీటర్ పెట్రోల్తో సమానం. అంటే ఒక 150 రూపాయలు ఒక బాటిల్. వాళ్ళు ఇచ్చి ఎంత సంహారపడిపోతున్నారు. 1 లీటర్ నీళ్ళు ఇచ్చినాను. నేను అనుకున్నా, ఈ నీళ్ళు బాటిల్స్ ఎన్ని ఉన్న ఊళ్ళో వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు, ఒక బాటిల్ ఇచ్చి నీళ్ళు అనుకున్నాను. కానీ అక్కడ పరిస్థితి చూస్తారు. సరే, ఆ మమ్మల్ని రిసీవ్ చేసుకుని వచ్చినప్పుడు బస్సులో తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఇచ్చారు. బస్సులో తీసుకుని వెళ్ళి ఇక్కడ హోటల్లో మేము దిగినప్పుడు మా లగేజ్ అన్ని కూడా ఒకళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకున్నారు. మమ్మల్ని ఆ చోట కూర్చోమన్నారు. కూర్చున్న వాళ్ళందరికీ కూడా వెల్కమ్ డ్రింక్ అంటారని, అంటే మందు కాదు, బ్రాండీస్కి సారా కాదు, అది ఈ యొక్క పండ్ల రసం, తాజా పండ్ల రసం ఇస్తూ ఉన్నారు. అప్పుడు నాకు బైబిల్ ఓపెన్ చేసి నా ముందు పెట్టినట్టుగానే ఉంది. అదేంటంటే అది యూదుల ఆచారం, యూదుల ఆచారం. అరే బస్సులో వాటర్ బాటిల్ ఇచ్చారు కదా మరి ఇదేందుకు అని కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన అట్లా చేయాలి. అయితే ఇక్కడ ఈ మనిషి భోజనానికి పిలిచాడే కానీ ఏది చేయాలి, కనీసం ఏది చేయాలి, పట్టించుకోవాలి. ప్రభు ఆయన శిష్యుడు అయినా కానీ ఈ మధ్య పైన వెళ్ళి అక్కడ కూర్చొని ఉంటే ఒక పాపాత్మురాలైన స్త్రీ, బైబిల్లో ఆమె పేరు రాయలేదు కానీ ఆ విధంగా రాయబడింది. ఆమె వచ్చింది, ఆ ఇంట్లోకి వచ్చింది. యూదులు ఏం చేస్తారంటే కూర్చునేటప్పుడు కాళ్ళు వెనక్కి వచ్చేటట్టుగా కూర్చుంటారు. ముందు దీంట్లో నా మీద చేతిలో పెట్టుకుంటారు, కాళ్ళు వెనక్కి పెట్టుకొని కూర్చుంటారు. అయితే ఆ విధంగా కూర్చొని ఉన్నప్పుడు యేసు ప్రభు వెనుకగా వచ్చి ఆమె యేసు ప్రభు యొక్క పాదముల మీద పడి ఆమె ఏడవడం ప్రారంభించింది. ఆమె ఎంత ఏడ్చిందంటే తన కన్నీళ్లతో యేసు ప్రభు యొక్క కాళ్ళని శుభ్రంగా కడుగుతా ఉంది. ఆ తర్వాత తన తల వెంట్రుకలతో ఆయన పాదాన్ని తుడుస్తా ఉంది. ఆ తర్వాత ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటా ఉంది. ఆయన తీసుకొని వచ్చిన విలువైన అత్తరు, ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు ఆయన పాదాలను పూస్తా ఉంది. ఇది చూసి ఆ భోజనాలు పిలిచిన ఆ ఇంటి ఆ యజమానుడు సరుకుంటూ ఉన్నాడు. ఆ స్త్రీ ఎవరు ఆయనకు తెలుసా? తెలిస్తే అతను మంటలిస్తాడా? ఈయన పరిశుద్ధుడు అంట, ఏ పరిశుద్ధుడు అని ఎగతాళిగా మనసులో ఆయన తను తాను విమర్శించుకుంటున్నాడు. యేసు ప్రభువును చులకనగా ఆలోచిస్తున్నాడు. చూడండి, అవన్నీ కూడా ప్రభువుకు తెలుసు. అయినా యేసు ప్రభు ఆ మనిషిని పట్టించుకోలేదు. కానీ ఫస్ట్ ఈమె పశ్చాత్తాపడుతుంది కాబట్టి ఈమెతో మాట్లాడుతున్నాడు. లూకాసు వార్త 7వ అధ్యాయం 50వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయం 50వ వాక్యం. ఈ యొక్క పశ్చాత్తాపడుతున్న ఈ స్త్రీతో ప్రభు చెప్తున్న మాట. లూకాసు వార్త 7:50. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలవాడవై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. చూడండి, ఆమె ఎందుకని కన్నీరు కారుస్తున్నా అప్పుడు ఎవరికి తెలియదు. ఆమె ఎందుకని తన తల వెంట్రుకలు ఆయన పాదాలు తుడుస్తున్నా అప్పుడు ఎవరికి తెలియదు. ఆమె ఎందుకని ఆయన పాదాలు ముందు పెట్టుకొని ఆయన సుగంధ ఎవరికి తెలియదు. అయితే ఎవరికి తెలియదు? యేసు ప్రభు తెలుసు. ఆయన అంటున్నాడు ఆ స్త్రీతో, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం గలదానవై వెళ్ళు అంటున్నాడు. అవునండి, పాపంలో ఉన్న వ్యక్తికి సమాధానం ఉండదు. పాపంలో ఉన్న వ్యక్తిలో సమాధానం ఉండదు. అందుకని మనం చూసినట్లయితే మన దేశం అంతా కూడా లో ఉన్న ప్రజలంతా కూడా అనేక స్థలాలకు తిరుగుతూ ఉంటారు. పాపం నుంచి విడుదల పొందాలి అని అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటారు.
అనేకమైన పుణ్య నదుల్లో స్నానాలు చేస్తూ ఉంటారు, అనేకమైన పుణ్య కార్యాలు చేస్తూ ఉంటారు. దేని ద్వారా అయినా నా పాపాన్ని వదలగొట్టుకోవాలి, నా పాపాన్ని పోగొట్టుకోవాలి. ఈ దినమున ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి యొక్క తపనదే, నా పాపంలో నుంచి నేను విడుదల పొందాలి, నా పాపంలో నుంచి నేను రక్షణ రావాలి అని ఏ ఏ ప్రయత్నాలు చేయగలరో అవన్నీ కూడా చేస్తా ఉన్నారు. అయితే ఎందుకు అంటే పాపంలో ఉన్న వ్యక్తి సమాధానం ఉండదు, పాపంలో ఉన్న వ్యక్తికి సమాధానం ఉండదు. కాబట్టి ఏదైనా నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ యొక్క మెసేజ్, ఈ ప్రసంగాన్ని నీకు సమాధానం లేదు, నీ హృదయంలో సమాధానం లేదు, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో సమాధానం లేదు. నీకు సమాధానం ఎప్పుడు వస్తుందంటే నీ పాపంలోంచి నువ్వు విడిపించబడినప్పుడే. ఆ పాపాత్మురాలు స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చింది. ఎలా వచ్చింది? ప్రభు చెప్తున్నాడు, విశ్వాసంతో వచ్చింది. అందుకే అన్నాడు, అమ్మా నీ విశ్వాసం నిన్ను రక్షించెను, సమాధానం గలదానమై వెళ్ళు. ఇది మన నీవు కూడా విశ్వసించు, ఆయన లోక రక్షణను విశ్వసించు, ఆయన మన పాపముల నిమిత్తమై కలువరి శిలువలో మరణించాలని విశ్వసించు, ఆయన కాచిన రక్తము ద్వారా మన పాపములు కడిగివేయబడ్డాయని విశ్వసించు. నీవు విశ్వసించి ఆయన దగ్గరకు వచ్చి నీ పాపములను ఆయనతో అంటే ప్రభుతో, నాతో కాదు, ప్రభుతో ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనం పవిత్రులుగా చేస్తాం. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవును, నువ్వు అది చేయనంత కాలం నీ గుండెలలో సమాధానం ఉండదు. ఒకసారి నీ పాపాలు క్షమించబడ్డాయి అంటే నీ గుండెల నిండా సమాధానం. ఏ వ్యక్తి యొక్క పాపాలు క్షమించబడ్డాయో ఆ వ్యక్తి యొక్క గుండెల నిండా సమాధానము నిండుగా ఉంటుంది. ఏదైనా ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎవరైతే పాపాలు దేవుని ప్రభు యేసుక్రీస్తుని రక్తం చేత కడిగేశాడో వాళ్ళందరి యొక్క గుండెల్లో సమాధానం. అవునండి, మనకి ఏది ఉన్నా ఉండకపోయినా మన యొక్క హృదయాల్లో సమాధానం అనేది ఉండాలి. అది కేవలం సమాధాన కమ్యూనిటీలో ప్రభు యేసుక్రీస్తు ద్వారా మాత్రమే అది సాధ్యం. ఈ దినమున నువ్వు ఆయన దగ్గరికి వస్తావా? ఏం చేయాలా? ప్రభువా నా పాపాలు క్షమించు. ఆ పాపాత్మైన స్త్రీ ఎంత పశ్చాత్తాపంలో ఏడ్చిందో, ఆ పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపంతో దుఃఖపడు నీ పాపాలు ఒప్పుకో, ఆయన నీ పాపాలు క్షమిస్తాడు, నిన్ను పరిశుద్ధులుగా చేస్తాడు. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు సువార్త పరిచర్య చేస్తూ ఆయన కాలినడకన వెళ్తూ ఉన్నాడు. ఒక గ్రామంలో ఒక స్త్రీ భయంకరమైన అనారోగ్యం చేత బాధపడతా ఉంది. ఆమె యొక్క రోగం ఏంటంటే 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడతా ఉంది. ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎన్నో మందులు వాడింది, అయినా ఆమె రోగం బాగోల. అయితే అలాంటి పరిస్థితిలో ఉండగా ఆమె వినింది, ఎవరో చెప్తే వినింది, ప్రభువైన యేసుక్రీస్తు అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎలాంటి రోగాన్నైనా బాగు చేయగలడు. మరి ఆయన ఒకడే సపరేట్ గా దొరకడు, ఆయనతో ఖచ్చితంగా 12 మంది శిష్యులు ఉంటారు. అలాగే ఇలాంటి రోగులైన వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్లస్ శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రులు, సదుకాయులు వీళ్ళందరూ ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ప్లస్ ఎక్కడాంటారు యేసుపై ఎలాంటాడో చూద్దామని వెంబడించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇంతమంది జనం మధ్య నేను వెళ్ళి అయ్యా నా రోగం ఇదయ్యా నేను ఎలా చెప్పగలను? నేను స్త్రీ కదా, నేను ఎలా చెప్పగలను? వాళ్ళంతా పురుషులు కదా అని చాలా బాధపడతాను, కంగారు పడతాను. అయితే వినింది ఆ యేసు ప్రభు ఆయన ఆ నుండే ఏరియా వైపు వస్తున్నాడని. అయితే ఒక ఆలోచించింది, అదేంటంటే నేను వెళ్ళి ఆయనతో చెప్పుకోను, నేనేం చేస్తానంటే ఆయన దాటి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన వస్త్రము చెట్టుని అలా ముట్టుకొని నేను వదిలేస్తా, నాకు బాగైపోతుంది అనుకోండి. అయితే ఆ
కానీ ఆయన దాటి వెళ్ళిపోతా ఉన్నాడు. వెనుక వైపుగా వెళ్ళి ఆయన వస్త్రం చెంగు ముట్టుకొని అలా వదిలేసింది. చూడండి, వస్త్రాన్ని పట్టుకుని లాగలేదు. గుర్తుపెట్టుకోండి, నేను చెప్తాను. వస్త్రాన్ని పట్టుకుని లాగలేదు, వస్త్రపు చెంగుని అలా ముట్టుకొని వదిలేసిన అంతే. వెంటనే ఆమెలో స్వస్థత ఆ క్షణమే వచ్చేసింది. ఆమె రోగం ఆ క్షణమే బాగైపోయింది. ఆయన వెళ్తున్నవాడు కాస్త ప్రభు ఆగిపోయి తన శిష్యులు అంటున్నాడు, ఎవరో నన్ను ముట్టుకున్నారు, నా ప్రభావం నాలోంచి వెళ్ళింది అని అంటే, శిష్యులు అంటారు, ఊరుకోవయ్యా, అందరూ జనసమూహం అంతా మీద పడుతున్నారు, ఎవరైనా మేమే పడుతున్నాం నీ మీద, నువ్వేమంటున్నావు, ఎవరో ముట్టుకున్నారు అంటున్నావు. ఇప్పుడు ఇంతమంది జనాభాలో ఎవరు ముట్టుకున్నారు అని నువ్వు అడిగితే మేమేం సమాధానం చెప్పాలి అని యేసు ప్రభుతో వాళ్ళు అంటా ఉన్నారు. ప్రభు అంటాడు, లేదు, ఎవరో నన్ను ముట్టుకున్నారు అంటాడు. అప్పుడు ఈ స్త్రీ వచ్చి చెప్తాను, అయ్యా నేనే నిన్ను ముట్టుకున్నాను, నేనే నిన్ను ముట్టుకున్నాను, నా పరిస్థితి ఇది, ఎప్పుడైతే నేను ముట్టుకున్నాను వెంటనే నేను స్వస్థత పొందాను. చదవనా మాట. అప్పుడు ప్రభు ఏమంటాడు చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం 48వ వాక్యం. లూకా సువార్త 8వ అధ్యాయం 48వ వాక్యం. లూకా సువార్త 8:48. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానం కలగాయి పొమ్ము. చూడండి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానం కలగాయి పొమ్ము. మళ్ళీ ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు, సమాధానం కలగాయి పొమ్ము. అవును, రోగంలో ఉన్న వ్యక్తిలో సమాధానం ఉండదు. అందరూ అలాగే చెప్పండి. పాపంలో ఉన్న వ్యక్తిలో సమాధానం ఉండదు, రోగంలో ఉన్న వ్యక్తిలో సమాధానం ఉండదు. ఎలా ఉంటుందండి సమాధానం? ఎలా ఉంటుంది రోగంలో ఉన్న వ్యక్తికి? అసమానం. రోగంతో బాధపడతా ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఈ మందులు అంటారు తగ్గదు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఆ మందులు అంటారు తగ్గదు, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తారు, ఇంకో చోట మందు అంటారు తగ్గదు. ఇది ఇంగ్లీష్ మందు అంటారు, అటు నాటు మందు అంటారు, అటు హోమియోపతి అంటారు, అటు ఆయుర్వేదం అంటారు. చూడండి, ప్రపంచంలో ఎన్ని రకాలైన వైద్యాలు ఉన్నాయో అన్ని రకాల వైద్యాల దగ్గరికి వెళ్ళి మగవాళ్ళని తిరుగుతా ఉంటే రోగంలో సమాధానం ఏంటి? ఆ రోగంలో నుంచి విడుదల పొందితేనే దానికి సమాధానం. చూడండి, అందుకనే ప్రభు అన్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానముతో నువ్వు వెళ్ళు. అందరూ హల్లెలూయా చెప్పండి. అవునండి, సమాధాన శాంతికరమైన జన్మ లేదా, సమాధానకరమైన జన్మ లేదా ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఒకసారి అండి, ఒక ఆమె ఉంది, ఆమె పేరు అన్న. ఆ అన్నకి పిల్లలు లేదు. ఆమె యొక్క వైరి లేదా ఆమె యొక్క అక్కకి పిల్లలు ఉన్నారు. ఆమె పిల్లలు లేదు. అయితే ఆమె వాళ్ళ అక్క ద్వారా సూటిపోటి మాట అనిపించుకుంటా ఉంది. అనిపించుకుంటూ ఉంటే ఆమె నిజంగా ఏమాత్రం కూడా సంతోషంగా లేదు. వాక్యంలో మీరు బాగా చదువుకోండి. అది ఎప్పుడంటే దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళే టైం వచ్చినప్పుడే ఆమె యొక్క అక్క ఆమెను చూపుకోటి మాట్లాడుతూ ఉంది. అంటా ఉంటే ఆమె దేవుని మందిరానికి వెళ్తుంది కానీ సంతోషంగా వెళ్ళట్ల. అందరు హల్లెలూయా చెప్పండి. బాధపడతా వెళ్తుంది, ఏడుస్తా వెళ్తా ఉంది, ఏ గతమైన వెళ్తా ఉంది, ఎవరితో మాట్లాడకుండా వెళ్తా ఉంది. మామూలు అప్పుడు బాగానే ఉంది. కరెక్ట్గా దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళేటప్పుడే ఆ అక్క ఏమైనా చుట్టుపక్కల మాట ఏమైనా అనేటప్పటికి ఏమిటి బాధ కలుగుతాం, ఆ బాధ ఎక్కువ అవుతాం. అయితే మనం చూసినట్లయితే ఆమె అలా దేవుని యొక్క మందిరానికి వెళ్తాం. వాక్యంలో ఏం రాయబడిందో తెలుసు, 1వ కీర్తనలో మనం దేవుని సన్నిధానికి ఎలా వెళ్ళాలంటే సంతోషముతో మనం యెహోవా సన్నిధికి రండి. సమస్త దేశంలో యెహోవాకు ఉత్సాహగానం చేయి, సంతోషముతో ఆయన సన్నిధికి రండి. 100వ కీర్తనలో ఉన్నమాట, ఉత్సాహగానం చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి.
అందరూ హల్లెలూయా చెప్పండి. చదువుతారా భగవద్గీతను? సమస్త దేశములారా యెహోవాను గురించి ఉత్సాహగానం చేయండి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయించు ఆయన సన్నిధికి రండి. చదవండి భగవద్గీతన మొదటి వాక్యం నుండి. భగవద్గీతన మొదటి వాక్యం నుండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహగానం చేయండి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయించు. ఎలా రావాలి చెప్పాలంటే ఎట్లా రావాలి? 7 మహారత్నాలు కాదు, ఉత్సాహగానం చేస్తా, సంతోషంతో ఆయన సేవించేది. పాటలు పాడేటప్పుడు సంతోషంతో, వాక్యం చదివేటప్పుడు సంతోషంతో, ప్రార్థన చేసేటప్పుడు చెప్పాలా సంతోషంతో. సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయించు ఆయన. కానీ ఎలా అవుతుందండి? కన్నీళ్ళు కాల్సింది, వేదనతో వెళ్తుంది, బాధతో వెళ్తా ఉంది, ఎవరితో మాట్లాడలేదు, ఏమీ తెలియట్లేదు, అట్లా వెళ్తా. ఒక రోజు అనుకుంది ఎంతకాలం నాకు ఇలాంటి బాధ పడాలి, ఈరోజు నేను దేవుని సన్నిధికి వెళ్తున్నా, ఎట్లాగైనా కానీ దేవుని దగ్గర నుంచి నేను ఒక జవాబు పొందుకొని రావాలి అని బయలుదేరిందండి. వెళ్ళి చూడండి ఏం తెల్లా, ఎవరితో మాట్లాడలా, చాలా మనోదుఖం కలిగింది. వెళ్ళి దేవుని యొక్క సన్నిధానంలో తన హృదయాన్ని అంతా కూడా కుమ్మరించుకుంటూనే ఉంది. అందరూ హల్లెలూయా చెప్పండి. ఆరాధన అయిపోయింది, బాగుందండి. ఆరాధన అయిపోయింది. ఆరాధన చివరి ప్రార్థన చేస్తారు కదా, ఆశీర్వాదం ఇస్తారు కదా, అది అయిపోయిన అందరూ బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఏమేమాత్రం వెళ్ళకుండా తన హృదయాన్ని కుమ్మరించుకుంటా ఏడుస్తా ఉంది. తనలో తానే ఆ యొక్క బాధ చెప్పుకుంటా, తన హృదయాన్ని కుమ్మరించుకుంటా, దేవునితో తన యొక్క బాధను చెప్పుకుంటా అక్కడే ఉండిపోయింది. యాజకుడైన ఏలీ గమనిస్తా ఉన్నాడు. అమ్మా ఆరాధన అయిపోయింది తల్లి, అందరూ కూడా వెళ్ళిపోయారు, ఇక నువ్వు ఒకదాన్ని మిగిలావు, ఇక మీ ఇంటి వాళ్ళు మిగిలారు, ఇంకా ఎంతసేపు నువ్వు మత్తులో ఉంటావు. ఆయన అనుకుంటున్నాడు ఈమె మత్తులో ఉందేమో అనుకుంటున్నాడు, కానీ ఆమె మత్తులో లేదు. ఆమె చాలా బాధలో ఉంది, చాలా ఆవేదనలో ఉంది. అవునండి, నిందలలో అవమానములలో ఉన్న వాళ్ళకి సమాధానం ఉండదు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అయితే సమాధానం లేని పరిస్థితుల్లో ఆమె ఏడుస్తా తన బాధను చెప్పుకుంటా ఉంటే ఆ టైంలో ఈ అన్నయ్యకి ఆమె ప్రార్థన ముగించి, అయ్యా నేను మత్తులో లేను, నా హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను, నా యొక్క బాధ ఇది, నా పరిస్థితి ఇది అని ఆ యాజకుడైన ఏలీతో చెప్పినప్పుడు ఆయన ఒక మాట చెప్పినాడు. చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 7-8 వచ్చిన. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 17 వచ్చిన చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 1:17. అంతటా ఏలీ నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును గాక. ఒక్కసారి ఏమన్నాడు? నీవు క్షేమంగా వెళ్ళమన్నాడు కదా అని తెలుగు బైబిల్లో ఉంది. మూల భాషలో ఉన్న బైబిల్లో మూల భాషలో ఏముందో తెలుసా? అది ఇంగ్లీష్ లో ఉంటుంది. Then Eli answered and said, go in peace. అంటే సమాధానముతో వెళ్ళుము అని అన్నారు. అందరూ హల్లెలూయా చెప్పండి. క్షేమంగా వెళ్ళడం కాదు, సమాధానముతో వెళ్ళు. అవునండి, నిందలలో అవమానాల్లో ఉన్న వ్యక్తిలో సమాధానం ఉండదు.
చూడండి, ఇదే అధ్యాయం సమయం మొదటి గ్రంథం 8వ వాక్యం. ఏడవ వచనం కూడా చదివితే ఎల్కానా ఆమెకు ఏటేటా ఆయుధంగా చేయొచ్చు అనగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించిన గనుక ఆమె భోజనము చేయగా ఏడ్చుచూ వచ్చేది. చాలా చూడండి, ఆమె అక్క ఆమెను విసిగిస్తా ఉంది. ఎప్పుడు నేను చెప్పాను, దేవుని మందిరమునకు పోనప్పుడల్లా. అందరూ హల్లెలూయా చెప్పండి. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడల్లా విసిగిస్తా ఉంది. ఆమె ఏం చేస్తుంది? ఆమెకు కోపం వస్తుంది, ఆమె భోజనం చేయకుండా ఏడుస్తా వెళ్తుంది. అందరూ హల్లెలూయా చెప్పండి. ఆమెలో సమాధానం లేదు. ఏమి అంటున్నాడు? నీవు సమాధానంతో వెళ్ళు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడికి వచ్చింది? దేవుని యొక్క మందిరానికి వచ్చింది. సమాధాన కప్పిలాధిపతి యొక్క నివాస స్థలాన్ని ఇంటికి వచ్చింది, దేవుని ఇంటికి వచ్చింది. కాబట్టి దైవ సేవకుడు చెప్తున్నాడు, నువ్వు సమాధానంతో వెళ్ళు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఇంకో విషయం కూడా చూద్దాం. యేసు ప్రభు మరణించినప్పుడు అసలు ఆయన పట్టుకోగానే, శిలువ వేయడానికి పట్టుకోగానే ఆయన శిష్యులందరూ కూడా ఆయన విడిచిపెట్టి పారిపోయారు. వాళ్ళంతా కూడా పారిపోయారు. ఒక ఇంట్లో చేరారు, ఒక గదిలో చేరి తలుపులు కిటికీలన్నీ వేసుకొని ఉన్నాడు. పేతురు అప్పుడే యేసు ప్రభు దూరం వెంబడించాడు. యేసు ప్రభు శిలువ వేయగానే పేతురు కూడా వెళ్ళిపోయి ఆ గదిలో చేరాడు. శిష్యులందరిలో భయం, కలవరం, ఎక్కడ మనల్ని కూడా పట్టుకొని చంపేస్తారేమో అని చెప్పి యేసు ప్రభు శిలువ వేసినప్పుడు, యేసు ప్రభుని శిలువ వేసినప్పుడు ఆయన శిష్యుల్లో భయం, కలవరం. అయితే వాళ్ళు తలుపులు తీయలేదు, వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. చూడండి, అప్పటి వరకు 3.5 సంవత్సరాలు వాళ్ళంతా యేసు ప్రభుతో కలిసి ఎన్ని గ్రామాలకు వెళ్ళారు, ఎన్ని పట్టణాలు వెళ్ళారు, కాలినడకన యేసు ప్రభుతో కలిసి తిరిగారు. చాలా సంతోషంతో, సమాధానంతో, ఉత్సాహంతో వెళ్ళారు. యేసు ప్రభుని పట్టుకోగానే వాళ్ళలో భయం, కలవరం వచ్చేసింది, సమాధానానికి దూరం అయిపోయారు. అలాంటి పరిస్థితిలో ఉంటుండగా వాళ్ళు తలుపులు కిటికీలు వేసుకునే ఉన్నారు. తలుపులు కిటికీలు తెరవకుండానే ప్రభు వాళ్ళ మధ్యకి వచ్చాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 19 అలాగే 21 వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వాక్యం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నుంచి మీకు సమాధానం కలుగును కాక అని వారితో, చూడండి నేను వివరించినంత పైన వాళ్ళు భయంతో ఉన్నారు, కలవరంతో ఉన్నారు. వాళ్ళ తలుపులన్నీ కిటికీలు మూసుకొని ఉండగా ప్రభు వచ్చి వాళ్ళ మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగును కాక అంటున్నాడు. మరి 21 అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును కాక. చూడండి, రెండోసారి చెప్తున్నాడు మీకు సమాధానం కలుగును కాక. ఏమని ఒక్కసారి చెప్తే చాలు కదా, మరి రెండోసారి ఎందుకు అంటే మనకి 2 ఉన్నాయి. ఒకటి శరీరం, 2 ప్రాణ ఆత్మ. ప్రాణము ఆత్మ వేరు కాదు, ప్రాణ ఆత్మ ఈ 2 కలిసే ఉంటాయి. ఒక మనిషి చనిపోతే ఆ మనిషిలో నుంచి ప్రాణము ఆత్మ వేరైపోతుంది, ప్రాణము ఆత్మ వేరైపోతుంది. మీకు ఇంకా అర్థమైనట్టు చెప్పాలంటే, దేవుడు ఆదాము చేసినప్పుడు నేల మట్టితో బొమ్మని చేసి ఆ బొమ్మ యొక్క ముక్కులలో దేవుడు తన జీవాన్ని వదిగా మంచి జీవించే ఆత్మయ్యాడు. దేవుడు తన జీవాన్ని వదిలాడు. వద్దే
ఆ మట్టి బొమ్మలోకి ఏమేమి వచ్చింది? ప్రాణము, ఆత్మ రెండు వచ్చాయి. అందరూ అలాగే చెప్పండి. ప్రాణం వేరు ఆత్మ వేరు అనుకుంటారు చాలా మంది. కాదు, ప్రాణాత్మలు రెండు ఒకటే, రెండు కలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు 2 సార్లు ప్రభు ఎందుకు చెప్తున్నాడు? ఒకటి, శరీరానికి సమాధానం కావాలి అని సమాధానం కలుగుతుంది. 2, ప్రాణాత్మలకి సమాధానం కావాలి అని మీకు సమాధానం కలుగుతుంది. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, ఆ యొక్క భయము కలవరంలో ఉన్న వ్యక్తికి సమాధానం ఉండదు. కాబట్టి ఆ శిష్యులకి కావాల్సిన సమాధానాన్ని ఆయన మళ్ళిస్తున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఆయన ఇచ్చే సమాధానం, ఆయన ఇచ్చే ఆ యొక్క సమాధానం ఎలాంటి? యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వాక్యం. యోహాను సువార్త 14:27. శాంతి లేక సమాధానం మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతిని లేక సమాధానాన్ని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించలేదు. అందరూ హల్లెలూయా చెప్పండి. చాలా జాగ్రత్తగా గమనించండి. శాంతిని లేదా సమాధానాన్ని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను అంటున్నాడు. రెండవ మాట ఏమంటాడు తెలుసా? నా శాంతిని లేదా నా సమాధానాన్ని మీకు అనుగ్రహించుచున్నాను అంటున్నాడు. ఆయనలో ఉన్న సమాధానం ఎలాంటిదో తెలుసా? మన ఇంద్రముదే చేశాను. ఆయన సముద్రం మీద నడిచి వస్తా ఉన్నాడు. ఆయనలో ఎలాంటి కంగారు లేదు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన పడవలో తోలిలో పట్టుకొని నిద్రపోతున్నప్పుడు భయంకరమైన గాలి తుఫాను వచ్చి శిష్యులు కేకలేస్తాడు. ఆయన మాత్రం చెప్పండి, ఆయన మాత్రం నిబ్బరంగా ఉన్నాడు. ఏమాత్రం కూడా కలవరపడట్లా, ఏమాత్రం కూడా భయపడట్లా. ఆయనలో ఉన్న సమాధానం అలాంటి. శిష్యులందరూ కంగారు చేసినట్టే ఆయన శిష్యుల్లో కంగారు అయిపోదా, అయ్యో ఇంకేముంది మనందరూ మునిగిపోయి చచ్చిపోతాం అని వాళ్ళని కలవరపెట్టట్లా. ఆయన లేచి గాలిని సముద్రాన్ని గద్దించడానికి. అందరూ హల్లెలూయా చెప్పండి. ఆయనలో ఉన్న సమాధానం ఎలాంటిదో తెలుసా? లోకం తలకిందులైపోయినా ఆయన మాత్రం కలవరపడాడు. అది ఆయనలో ఉన్న సమాధానం. అది మొదట్లో నేను కీర్తన గ్రంథంలో ఉన్న మాట చదివించాను. కావున భూమి మార్పు నొందినను, నది సముద్రములలో పర్వతములు మునిగినను, వారి జలములు పోషించి కట్టను, ఆ పొంగులకు పర్వతములు కదిలినను మనము భయపడము. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, నా శాంతిని లేదా నా సమాధానాన్ని నేను మీకు అనుగ్రహిస్తున్నాను. అవునండి, మనం చూసినట్లయితే శాంతికరమైన జలముల యొద్ద ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన సమాధానం, ఆయన శాంతిని ఆయన మనకు అనుగ్రహించి ఆయన వెళ్ళి ఉన్నాడు. ఇంకా మనం భయపడవలసిన అవసరం ఏంటి? ఇంకా మనం కంగారు పడవలసిన అవసరం ఏంటి? ఇక రెండో విషయంలోకి వచ్చారు చాలా త్వరగా. రెండో మాట ఏంటి? 23వ కీర్తన 3వ వచనంలో ఉన్న రెండో భాగం, నీతి తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. కీర్తన గ్రంథం 23వ కీర్తన 3వ వాక్యంలో రెండో మాట, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఒకడేమో శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. 2, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. అవునండి, మనం చూసినట్లయితే నీతి మార్గములలో ఆయన మనం నడిపించేవాడైనాడు. నీత ఎక్కడున్నాడు? నీతి. అవును, దేవుని వాక్యంలోనే రాయబడింది. రోమి రాసిన పత్రిక 3:11-12 వచ్చినాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. చదవండి రోమి రాసిన పత్రిక
3వ అధ్యాయం 11, 12 వచనాలు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11, 12 వచనాలు. నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు, గ్రహించువాడెవ్వడును లేడు, దేవుని వెతుకువాడు ఎవడు లేడు. చూడండి, నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడు. ఈ లోకంలో మనం ఎక్కడ చూసిన అవినీతి, ఈ లోకంలో మనం ఎక్కడ చూసిన దుర్నీతి, నీతి లేని లోకంలో జీవిస్తూ ఉన్న మన విషయంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపిస్తున్నాడు. చూడండి, అపోస్తలులు సువార్త పరిచర్య చేయడం ప్రారంభించారు. పేతురు, యోహానులు ఒక వైపు సువార్త ప్రకటిస్తున్నారు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఒక గారడీ చేసేవాడు కనబడ్డాడు. వాడు ఆ రోజుల్లో గారడీ చేస్తూ ప్రజల దగ్గర నుంచి బాగా డబ్బులు వసూలు చేస్తూ తన జీవనాన్ని గడుపుకుంటూ ఉన్నాడు. వాడు అపోస్తలులైన పేతురు, యోహానులు నీ చాలా జాగ్రత్తగా గమనించాడు. వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు అనేక రోగులు స్వస్థపరుస్తున్నారు. అన్నిటికంటే కూడా వాళ్ళు ఎవరు తలల మీద చేతులు పెట్టారు, వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడడం చూశాడు. వాడు అనుకున్నాడు ఇది ఒక గారడీ అనుకున్నాడు. వాళ్ళు గారడీ పనులు చేస్తున్నారు, వాళ్ళు గారడీ విద్య నేర్చుకొని ఇలాంటి పనులు చేస్తున్నారు అని అనుకున్నాడు వాడు. అవునండి, ఈ రోజుల్లో కూడా చాలా మంది దేవుని యొక్క కార్యాలను అలా తలస్తా ఉన్నారు. దేవుని యొక్క అద్భుతాలు, దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క కార్యాలను చాలా మంది గారడీ అనుకుంటూ ఉన్నారు. అవును, యేసు ప్రభు కూడా ఆయన దయ్యాన్ని వెళ్ళగొట్టే వాడు దయ్యాల అధిపతి బెల్జెబూల్ నుంచి ఆ అధికారం తీసుకుని వెళ్ళగొట్టినాడు అనుకున్నారు. అయితే ఈ పేతురులో ఇలా చేతులు కట్టే ఏమంటారు పరిశుద్ధాత్మ నింపడం తెలిసి ఎలాగైనా అది నేను కూడా పొందుకోవాలనుకున్నాను. ఆరాధిస్తాడు. ఎలా అంటే అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, నువ్వు డైరెక్ట్ వెళ్తే నేను రానివారు, నువ్వు బాప్తిస్మం పొందాలి, నువ్వు సంఘంలో చేర్చబడాలి. అప్పుడే సంఘంలో ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర రాణిస్తారంటే వీడికి మారుమనసు లేదు, పాపక్షమాపణ లేదు, ఏమీ లేదు. అందరూ బాప్తిస్మం పొందుతుంటే వీడు కూడా వెళ్ళిపోయి వాళ్ళతో బాప్తిస్మం పొందిస్తాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే బాప్తిస్మం పొందిన తర్వాత సంఘంలో చేర్చబడ్డాడు. ఇక సంఘ స్థానాన్ని కూడా అపోస్తలులు కలుస్తా ఉన్నారు. ఇప్పుడు మంచి టైం చూస్తున్నాడు. ఇక మంచి టైం చూసుకొని ఆయన వెళ్ళి అపోస్తలులు కలిసే టైం రాగానే ఆయన గాడి ఉద్యోగాలు సంపాదించిన డబ్బులు మూలంగా తీసుకొని వచ్చాడు. అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. ఎవరైనా ఏమనుకుంటారంటే దేవునికి ఇస్తున్నాడు అనుకుంటారు, కానీ వీళ్ళు దేవుని కూడా కాదు. అపోస్తలుల యొక్క పాదాల దగ్గర పెట్టి, అయ్యా మీరు ఎవరి తల మీద చేతులు పెడుతున్నారు, వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుతున్నారే, ఆ వరం ఈ డబ్బులు తీసుకున్న ఆ వరం నాకు ఇవ్వండి అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అంటున్నాడో చూడండి, అక్కడ మనం చూస్తాం అపోస్తలుడైన పేతురుకి చాలా కోపం వచ్చింది. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 23వ వాక్యం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 23వ వాక్యం. అక్కడ అపోస్తలుడైన పేతురు ఆ యొక్క సీమోనుతో అంటున్నమాట. అపోస్తలుల కార్యములు 8:23, నీవు ఘోరమైన దుష్టత్వములోను, ఏ బంధకమంట, దుర్నీతి బంధకములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అవునండి, మనుషులు సత్యాన్ని గ్రహించకుండా అపవాదైన సాతానుడు దుర్నీతి బంధకాలతో బంధిస్తున్నాడు. మనుషులు నీతి మార్గములలో రానికుండా అపవాదైన సాతానుడు దుర్నీతి బంధకాల చేత బంధిస్తున్నాడు. అయితే నేను ప్రసంగంలో చూపించున్నాను, రోమా 1:18, దుర్నీతి చేత సత్యం అడ్డగించే వారి మీద దేవుని యొక్క కోపం పరలోకం నుండి బయలుపరచబడతా ఉంది అన్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి.
హల్లెలూయా, హల్లెలూయా. అవును, దుర్నీతికి నీతికి సంబంధం లేదు. అవును, దుర్నీతికి నీతికి సంబంధం లేదు. కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యం. కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యం. అక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తున్న మాట. కొరింథీయుల పత్రిక 6:14. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? నాకు కావాల్సిన మాట. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? అవును, సాంగత్యం లేదు, సంబంధం లేదు. నీతి వేరే, దుర్నీతి వేరే. ఈ లోకమంతా కూడా దుర్నీతి చేత, ఈ లోకమంతా అవినీతి చేత నింపబడి ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ లోకంలోకి వచ్చి ఆయన తన నామమును బట్టి నీతి మార్గములలో ఆయన మనం నడిపిస్తూ ఉన్నారు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, దుర్నీతి అనేది ఒకటి ఉంది. అయితే దేవుడి వాక్యంలో మనం చూసినట్లయితే నీతి అనేది 3 రకాలుగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి దుర్నీతి వచ్చేసింది. 2, 3 ఏంటి చూద్దాం. రోమా రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వాక్యం. రోమా 10:3. రోమా 10:3. ఏలైనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. చాలండి, ఇక్కడ 2 రకాలైన నీతులను మనం చూస్తున్నాం. ఒకటి దేవుని నీతి, 2 స్వనీతి అంటే స్వంత నీతి. ఆ స్వంత నీతే దుర్నీతి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ స్వంత నీతే దుర్నీతి. ఒకటి దేవుని నీతి, 2 స్వంత నీతి. స్వంత నీతి ఎలా ఉంటుంది అని అంటే, ఒకసారి ఇద్దరు ప్రార్థన చేస్తున్న దేవుని యొక్క సన్నిధానం వెళ్ళారు. ఒకడు సుంకరి, ఒకడు పరిసయ్యుడు. ఈ యొక్క పరిసయ్యుడు నిలబడి ఏం ప్రార్థన చేస్తున్నాడండి. అబ్బా, ఆయన చేసిన కార్యాలన్నీ చెప్తున్నాడు. అయ్యా, నేను దొంగని కాదు, వ్యభిచారిని కాదు, లంచగొండిని కాదు, నేను అలాంటి వాడిని ఇలాంటి వాడిగా చెప్తా. ఇగో ఇంకొకరు వచ్చాడు కదా నాతో పాటు ప్రార్థన చేయడానికి. ఆ సుంక లాంటి వాడిని అంతకంటే కారణాలు నీకు ఆస్తులు తెలుస్తున్నాను. చూడండి, వాళ్ళందరిలో ఒకటి కాదు కాబట్టి కృతజ్ఞత ఆస్తులు తెలుస్తాడంట. 2 ఏమంటున్నాడు, నేను నా ఆవిడ అంతట్లో నేను నీకు 10 ఇస్తున్నాను. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. ఇలా ఎన్నెన్నో చెప్తా ఉన్నాడు. తన యొక్క నీతి కార్యాలన్నీ తన స్వనీతంగా చెప్తా ఉన్నాడు. ఆయన అనుకుంటున్నాడు, నా నీతి కార్యాలు చెప్పడం వలన నేను నీతిమంతుడిగా ఎంచబడతాను, నేను నీతిమంతుడిగా తీర్చబడతాను అనుకుంటున్నాడు. యెషయా 64:6 రాస్తాడు, మా నీతి క్రియలన్నీ అవి మురికి గొడ్డలతో సమానం. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మన నీతి క్రియలన్నీ చెప్పాలి మురికి గొడ్డలతో సమానం. అయితే దేవుడు ఇద్దరు ప్రార్థన చూస్తున్నాడు. గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం. అపోస్తలుడైన పౌలు గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన నీతిమంతులుగా తీర్చబడమని ఎరిగి క్రీస్తు నందలి విశ్వాసం మూలముననే నీతిమంతులుగా తీర్చబడతాం. అందరూ హల్లెలూయా చెప్పండి. చాలా మంది ఏమనుకుంటారంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన నేను నీతిమంతుడిని అని అనుకుంటున్నాను. నీలో ఎన్ని క్రియలు ఉన్నా సరే దేవుని వాక్యం చెప్తుంది, క్రీస్తు నందలి విశ్వాసం మూలముననే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. అందరూ హల్లెలూయా చెప్పండి. దేవుడు ఈ ఇద్దరు ప్రార్థన చూస్తున్నాడు.
ఆ సుంకరి ఏం చేస్తున్నాడు సార్? ఆకాశం దాటి కన్నులెత్తడానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తా ప్రార్థన చేస్తున్నాడు. దేవా నేను పాపిని, నా పాపాలు క్షమించు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఎప్పుడైతే అట్లా ఏడుస్తా ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు ఆ సుంకరి ప్రార్థన ఆలకించి ఆయన నీతిమంతుడిగా తెలిసిన కారణం ఏంటో తెలుసా? సుంకరి దేవుని యందు విశ్వాస మూలమైన నీతి కలిగి ఉన్నాడు. అవునండి, దేవుని నీతి అదే. గలతీ 3:6 అబ్రహాము దేవుని నమ్మెను, చెప్పండి, అది అతనికి నీతిగా ఎంచబడినది. అవునండి, అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. వాస్తవంగా విశ్వాసం ఉంచడానికి వీలు లేని పరిస్థితుల్లో కూడా ఆయన దేవుని నమ్మాడు. ఎలాంటి ఆధారం లేకుండా, విశ్వాసానికి ఎలాంటి ఆధారం లేని పరిస్థితుల్లో ఆయన దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి దేవుని యొక్క నీతి అంటే ఏంటి? దేవునిని నమ్మడమే దేవుని యొక్క నీతి. దేవుని యొక్క విశ్వాసం ఉంచడమే దేవుని యొక్క నీతి. ఎంతమంది అయితే దేవుని నమ్మారు, ఎంతమంది అయితే దేవుని విశ్వాసం ఉంచి ఉన్నారు, వాళ్ళందరికీ కూడా దేవుడు తన నీతిని అనుగ్రహించేవాడై ఉన్నాడు. అవునండి, అందరూ హల్లెలూయా చెప్పండి. దేవుని నీతిని మనం పొందడం అంటే మామూలు మాట్లాడాలి. నీతి అనేది ఉంటే రాదు. ఆ ప్రభువే ఆయన ఒకసారి కొండ మీద ప్రసంగం చేసినప్పుడు చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 5:6 నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. చదవండి, మత్తయి సువార్త 5:6 నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. దేవుని యొక్క నీతిని పొందాలంటే ఆకలి దప్పులు కలిగి ఉండాలి. అందరూ హల్లెలూయా చెప్పండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. చాలా మంది నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండరు. అవినీతి కొరకు, దుర్నీతి కొరకు, స్వనీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటాడు. అలాంటి వాళ్ళు ధన్యులు కాదు. నీతి కొరకు మీరు తర్వాత చదువుకోండి, టైం లేదు. నేను ఒక రిఫరెన్స్ చెప్తాను. పౌలు తన అనుభవాన్ని చెప్తున్నాడు. కొరింథీయుల పత్రిక 11:23-27 ఆయన ఎలా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నాడు. నిజంగా అపోస్తలుడైన పౌలుని చాలా గొప్ప అనుభవం. ఆయన నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నాడు. రెండోది, కొండ మీద ప్రభు ప్రసంగం చేసినట్లు ఇంకో మాట చెప్తున్నాడు. అదే మత్తయి 5:10-11 నీతి నిమిత్తం 10-11 నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు. చదవండి, నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాను, నీతి నిమిత్తము హింసించబడవాలన్న మీరు పరలోక రాజ్యం. అవునండి, నీతి కొరకు ఆకలి కలిగి ఉండాలి. నీతి నిమిత్తము హింసించబడాలి. నీతి అనేది అంత తేలికైంది కాదు. నీతి అనేది అంత తేలికైంది కాదు. చాలా మంది సాక్ష్యాలు వినండి. ఆ సాక్ష్యాల్లో వాళ్ళు దేవుని నమ్ముకున్న ప్రాంతాల్లో, దేవుని మీద విశ్వాసం ఉంచిన ప్రాంతాల్లో ఎన్ని శ్రమలు ఎదురైనాయో, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఎదురైనాయో, ఎన్ని ఉపద్రవాలు ఎదురైనాయో. అయితే వాటన్నిటి గుండా వాళ్ళు ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే నీతి నిమిత్తం హింసించబడాలి. దీని కూడా మనం చూస్తే తర్వాత నేను చదువుకొని నేను రెఫరెన్స్ ఇస్తా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:35-38 మనం చూస్తాం. నీతి నిమిత్తం మన పితరులు ఏ విధంగా హింసించబడ్డారు. అవునండి, ఆయన తన నామమును బట్టి నీతి మార్గములలో
ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఇంతటి ఆ నీతి మార్గములలో మనం నడవడం వల్ల మనకేం లాభమండి అని మీరు అడుగుతారా? యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుండి మనం చదివినట్లయితే, యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుండి 14 వచనం చదవండి. అదంతా చదవడం టైం లేదు. నోవహు, దానియేలు, యోబులు ఈ ముగ్గురు అట్టి దేశంలో నివసించినను వారు తమ నీతి చేత తమను తామే రక్షించుకొందురు. అందరూ హల్లెలూయా చెప్పండి. అవునండి. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై దేవుడి దృష్టికి పాపం చేసిందో దేవుడు దానికి విరోధి అవుతాడు. ఆ దేశానికి కరువు పంపిస్తాడు. ఆ దేశానికి దేవుడు విరోధిగా మారిపోతాడు. అయితే అలాంటి దేశంలో దేవుని నీతిని పొందిన వాళ్ళు ఉంటే తమ నీతి చేత, తాము పొందిన దేవుని యొక్క నీతి చేత తమను తాము మాత్రమే రక్షించుకుంటారు. అందరూ హల్లెలూయా చెప్పండి. అంటే మన నీతి, మనం పొందిన నీతి, దేవుని యొక్క నీతి మనల్ని రక్షిస్తుంది. మొదటి విషయం. రెండవది, యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వాక్యంలో మనం చూసినట్లయితే ఆరో మాట చెప్తాడు. ఈ నీతి ఏం చేస్తుంది? నీ నీతికి తగినట్లుగా ఆయన నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు అని చెప్తున్నాడు. చదవండి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వాక్యం. ఆయన నీ శ్రద్ధ నిలిపి, నిశ్చయంగా ఆయన నీ శ్రద్ధ నిలిపి, అదే నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్ల చేయును. మనం పొందిన దేవుని యొక్క నీతి మనల్ని రక్షిస్తుంది. మనం పొందిన దేవుని యొక్క నీతి మనల్ని వర్ధిల్ల చేస్తుంది. అందరూ హల్లెలూయా చెప్పండి. మూడో, ఈ నీతి ఏం చేస్తుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వాక్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వాక్యం. ఈ నీతి ఏం చేస్తుంది? మూడోది, శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీకు నిశ్చయంగా చెప్తాను. చాలండి. మూడవదిగా ఈ నీతి ఏం చేస్తుందంటే మనల్ని పరలోక రాజ్యంలో ప్రవేశింపజేస్తుంది. ఏం చెప్పండి? అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని? ఈ నీతి చూడండి, మొదటి ఏం చేస్తుందని చెప్పాను, మనం రక్షిస్తుంది. రెండవదిగా మనల్ని వర్ధిల్ల చేస్తుంది. మూడవదిగా నీతి పరలోక రాజ్యంలో మనం అడుగుపెట్టేట్టుగా చేస్తుంది. అవునండి. ఇదంతా కూడా మనం క్రీస్తు నందలి విశ్వాస మూలమైన నీతి. అందుకని రోమా 10:10 అంటాడు, ఎలాగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయమందు విశ్వసిస్తాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. నీతి కలగాలంటే ఏం చేయాలి? హృదయమందు విశ్వసించాలి. రక్షణ కలగాలంటే నోటి ద్వారా ఒప్పుకోవాలి. అందుకని పౌలు తిమోతికి హెచ్చరిస్తూ తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో రాస్తాడు, చెప్తాడు ఏమనంటే, నీవు నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడును. అందరూ హల్లెలూయా చెప్పండి. ఏం చేయాలా? నీతిని వెంటాడాలా, సమాధానాన్ని కూడా వెంటాడాలి. నీవు నీ ఎవరిచ్చాను విడిచిపెట్టు. నీవు దేవునికి ప్రార్థన చేసే వాళ్ళతో కలిసి ఈ 4ని కూడా వెంటాడు. అలాగే హెబ్రీ రాసిన పత్రికలో మనం చూస్తాం, దేవుని యొక్క పేరు 7వ పేరు 1 నుంచి 3 చదవదని నేను ఆయన పేరుకు మొదటగా నీతికి రాజు అని పేరు రాస్తున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి.
అవును, మన దేవుని యొక్క పేరులో సమాధానాధిపతి అని ఉంది. అంత మాత్రమే కదా, ఆయన పేరుకి నీతికి రాజ్యం ఉంది అని అర్థం ఇచ్చేటట్టు చాలా ఉండాలి అన్నారు. ఇంకా పరలోక రాజ్యంలో ఉండేది ఏంటో తెలుసా? దేవుని రాజ్యం భోజనము పానము కలగాలి, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందరి ఆనందమునై ఉండాలి. అందరూ హల్లెలూయా చెప్పండి. కాబట్టి తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపిస్తున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఈ లోకంలో ఉండేదంతా దుర్నీతి, ఈ లోకంలో ఉండేదంతా అవినీతి, ఈ లోకంలో ఉండేదంతా స్వనీతి, సొంత నీతి. ఆయన ఈ లోకంలో దేవుడు వేరు చేసి రక్షించి ఆయన తన నామమును బట్టి నీతి మార్గములలో ఆయన నడిపిస్తున్నాడు. అందుకనే అదే మొదటి కీర్తన 1వ కీర్తన 6వ వచనంలో నీతి మంతుల మార్గము యెహోవాకు తెలియను అంటాడు. ఎవరి మార్గం అంట? నీతి మంతుల మార్గము యెహోవాకు తెలియదు. అవునండి, ఆయన ఎందుకు తెలుసు అంటే ఆయనే తన నామమును బట్టి మనల్ని నీతి మార్గాల్లో నడిపిస్తున్నాడు కాబట్టి. దానికి సందర్భం సమయం అయిపోయింది. దేవునితో నడుచుట పార్ట్ 4 ఇదేమో నా ప్రభు మనతో మాట్లాడేవాడు. అందరూ లేచినాను, కళ్ళు మూసుకున్నాను. ఈ రోజు ప్రభు మనతో మాట్లాడిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. లేచి నిలబడ్డాను, కళ్ళు మూసుకున్నాను, కళ్ళు తెరున్నాను. శాంతికరమైన జలము యొద్ద నన్ను నడిపించుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. అవునండి, ఆయన శాంతికరమైన జలము యొద్ద మనం నడిపించేవాడైనాడు. లోకమంతా శాంతితో ఉన్నా సరే, భూమి మార్పు నొందిన, పర్వతములు మునిగిన, జలములు పోషించిన కట్టిన, ఆ పొంగుకు పర్వతములు కదిలిన, ఆయన శాంతికరమైన జలముల దేహం నడిపించేవాడైనాడు. ఆయన గద్దించగా తుఫాను గాలి నిమలమైపోయింది. ఆయన నడుస్తూ వెళ్తున్నాడు, ఘోషించే సముద్రం మీద నడిచి వెళ్తున్నాడు. ఆయన మునిగిపోట్ల కంగారు పడట్లేదు. ఆయన దోణిలో అమరమున ఆయన అలవాటు నిద్రపోతున్నాడు. భయంకరమైన తుఫాను వస్తున్నప్పుడు కూడా కలవరపడట. ఈ దినమున నా ప్రియమైన సహోదర సహోదరి, నీ జీవితాలలో కలవరం నిలబడి చేస్తా ఉంది. నీవు శాంతి కొరకు తాపత్రయపడుతూ ఉన్నావు, లేదా సమాధానం కొరకు వెతుకుతున్నా. ఈ దినమున అదిగో సమాధానం నీకు దొరుకుతా ఉంది. అది ఎక్కడ? సమాధానం అధికారికైన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర మాత్రమే. లోకమంతా తిరిగాం, అవును, మనం చూసిన జనులు సమాధానం కొరకు విచారించుచున్నారు, కానీ అది వారికి దొరకదు. ఈ దినమున నా ప్రియమైన సహోదర సహోదరి, నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? సమాధానం లేని పరిస్థితిలో ఉంటున్నావా? సమాధానం అధికారికైన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఆయన నీకు దినమున సమాధానం ఇవ్వబోతున్నాడు. నీ కొరకు ప్రార్థన చేస్తాను. అలా కళ్ళు మూసుకున్నాడు. ఒకవేళ పాపంలో నువ్వు నీకు సమాధానం లేదు, ఒకవేళ నీకు రోగాలతో బాధపడుతుంటే నీకు సమాధానం లేదు, లేదా నిందలో అవమానాలతో బాధపడుతుంటే నీకు సమాధానం లేదు. నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, సమాధానం లేని పరిస్థితిలో ఉంటున్నావా? ఏదైనా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ కొరకు ఈ వాక్యాన్ని ఆయన వెలిగింపజేస్తూ ఉన్నాడు. అవును, నువ్వు అనుకోలేదు ఇదేమన్నా ప్రభు నాతో మాట్లాడతాడని. అవును, ఈ సందేశం ద్వారా ఆయన నిన్నే దర్శిస్తున్నాడు. నువ్వు దేవుని చేతులు సమర్పించుకో. ప్రభా, ఇదిగో నేను నీ దగ్గరికి వస్తున్నాను, నేను వాక్యం మొదట్లోనే చెప్తున్నాను. దావీదు దేవుణ్ణి తనకు కాపరిగా ఆయన ఎంచుకుంటున్నాడు. ఆయన తన ఆ కాపరి క్రింద ఉన్న మేమే గొర్రెగా తను ఆయన ఎంచుకుంటున్నాడు. ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, ఏదైనా ఎంతమంది ఈ యొక్క వాక్య సందేశాన్ని వింటున్నారు వాళ్ళందరినీ నీ గొప్ప వస్తువులు సమర్పిస్తున్నాను. అవును ప్రభా, ఇంతకాలం వాళ్ళ జీవితాల్లో శాంతి లేదు, వాళ్ళ జీవితాల్లో సమాధానం లేదు. ఒకవేళ పాపముల వల్ల కావచ్చు, రోగముల వల్ల కావచ్చు, నిందలు అవమానాల వల్ల కావచ్చు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నా సరే ఏదైనా వాళ్ళని నిజమైన సమాధానం అనుగ్రహించండి ప్రభు. అవును, మీరు అంటున్నారు నా శాంతిని లేదా
సమాధానం మాకు అక్కర్లేదు, నీ శాంతి మాకు కావాలి, నీ సమాధానం మాకు కావాలి. ఇదేమన్నా వీళ్ళందరినీ కూడా నీ సమాధానం నింపండి. అలనాడు శిష్యులతో మీరే డైరెక్ట్ గా శిష్యుల దగ్గరకు చెప్తున్నారు, ఇదిగో మీకు సమాధానం కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక అని 2 సార్లు చెప్తున్నారు. ఇదేమో ఈ వాక్య సందేశం ద్వారా ఎంతమంది అయితే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్నారు, ఈ చర్చ్ లో వింటున్నారు, అలాంటి వాళ్ళందరికీ నీ సమాధానం నేను అనుగ్రహిస్తున్నాను. స్తోత్రాలు. అలాగే ప్రభు ఎంతమంది వీళ్ళైతే యేసయ్యా నీతిలో లేకుండా జీవిస్తున్నారు, ఎంతమంది అవినీతిలో ఉంటున్నారు, ఎంతమంది దుర్నీతిలో ఉంటున్నారు, ఎంతమంది తమ స్వనీతిని ఆధారం చేసుకుని జీవిస్తున్నారు, అలాంటి వీళ్ళని కూడా మీకు దర్శించిన స్తోత్రాలు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడని వాక్యంలో మీకు చెప్పినట్లుగా యేసయ్యా నీతి మార్గములో మమ్మల్ని నడిపించండి, నీ నీతిని మాకు అనుగ్రహించండి. అవును ప్రభువా, నీ అందరూ విశ్వాసం నేను ఆ నీతిని మేము పొందుకోవాలి. అలా పొందుకుంటే మా నీతి మమ్మల్ని రక్షిస్తుంది, అలా పొందుకుంటే మా నీతి మమ్మల్ని వర్ధిల్ల చేస్తుంది, అలా పొందుకుంటే మా నీతి పరలోక రాజ్యంలో ప్రవేశించడం చేస్తుంది. అవును ప్రభువా, మా నీతి అని కన్నా నీ ద్వారా నీ మూలంగా పొందుకున్న ఆ నీతి ఇదేనా వాక్యం ద్వారా బిడ్డలు దర్శించి ఉన్నారు. బిడ్డలు ప్రభువా నీతి ఏంటో స్పష్టంగా చెప్పి ఉన్నారు. దేవా ప్రతి బిడ్డ ఇక్కడ నుండి నీతి మార్గంలో నడవాలి, అవినీతిని విడిచిపెట్టాలి, దుర్నీతిని దేవా పై చెప్పాలి. ప్రతి బిడ్డలు కూడా నీ వాక్యం ద్వారా దర్శించి సంధించిన స్తోత్రాలు. దేవి వారంతా బిడ్డలు కాపుల బదులు సమర్పిస్తున్నాం. కష్టపడి బిడ్డలు ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు చేతి పని అసలు సమర్పిస్తున్నాం. ఆశీర్వదించి దీవించండి. ఎంతమంది బిడ్డలకి దేవా రోగాలతో బాధపడుతూ నీ సన్నిధికి దూరం ఉన్నారు, నీ మందిరం రాలేదు, ఆ ఇంటి స్వస్థపరచండి. అలాగే ఎంతమంది బిడ్డలు రోగాలతో బాధపడి కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు, వాళ్ళ రోగాలు ఏదైనా నజరేయుడైన యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం. గొర్రెపిల్ల రక్తాన్ని బిడ్డల మీద ప్రోక్షింపజేస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే సమస్యలతో, నిందలతో, అవమానాలతో ఈ కార్యక్రమం చేస్తున్నారు, వాళ్ళందరినీ దర్శించి వాళ్ళ యొక్క నిందలు తీసేసి సమాధానం, సంతోషాన్ని దయచేయండి. చదువుకున్న పిల్లలు చదువులకు ఒకటే దయచేయండి. ముఖ్యంగా వ్యవసాయ పనులు ప్రారంభించినారు రైతులు, దేవా ఎక్కడెక్కడ దేవా ఈ వ్యవసాయం జరుగుతుందో ఆ ప్రాంతాలన్నీ దర్శించండి. వాళ్ళ కావాల్సిన నీటిని సమృద్ధిగా అనుగ్రహించండి. పనులన్నీ కూడా సక్రమంగా జయకరంగా జరుగునుగా అని ప్రార్థిస్తున్నాం. మీరు సహాయం చేయండి దేవా. మా గ్రామాన్ని రక్షించండి, మా ఇరువురు గ్రామాన్ని రక్షించండి, మా దేశాన్ని రక్షించండి, మా గ్రామ పెద్దల్ని వారు కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించి దీవించండి. తిరిగి మేము కలుసుకునే వరకు వచ్చే వారం నీ కాపుల భద్రత బిడ్డలు తోడించి నడిపించి అపాయాలు చూపే బిడ్డ మీద పడకుండా నీ కృపలో ప్రతి బిడ్డ జ్ఞాపకం చేస్తుంది, సహాయం చేసి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం, సమాధానం కూడిన ప్రతి బిడ్డకు దేవునామ పర్యంతము సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. నా ప్రాణమే యెహోవాను సంధించును, నా దేహము సమస్తమైన పరిశుద్ధనామమును సంధించును. ప్రాణమే యెహోవాను సంధించును. ఆయన చేసిన కార్యములలో దేనిని మనం యేసు రక్తమిచ్చి, శిలువ రక్తమిచ్చి, క్రీస్తును సంపూర్ణించి వారి అనంత నాశనం యేసు రక్తమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ఇది దేవునితో నడుచుట పార్ట్ 4 నుంచి మనం ప్రారంభించాం. పార్ట్ 4 దీన్ని కొనసాగింపు ఏం లేదు. పార్ట్ 4 ఇంతలో అయిపోయింది. వచ్చేవారు దేవునితో నడుచుట పార్ట్ 5 మనం చూడబోతున్నాం. దాంట్లో ప్రార్థన చేయండి, ప్రార్థన పూర్వకంగా ఇప్పటి నుంచి మీరు సిద్ధపడండి. ఈ సందేశం ద్వారా దేవుడు అనేక మందిని దర్శించినాడు, అనేక మందితో మాట్లాడినాడు. ఇది మీ ఒకరి వరకు ఉంచుకోవద్దు, అనేక మందికి షేర్ చేయండి. చాలా మంది ఈ యొక్క పరిచర్యకి సహకరించాలి అని ఈ సందేశాన్ని వింటున్నప్పుడు చాలా మంది ప్రేరేపించబడుతున్నారు. అవును, ఇది ఎలాంటి సహాయం లేదు, దేవుడే మీకు సహాయం పరిచర్యకి.
మీ దేవుని బిడ్డలైన మీ యొక్క హృదయపూర్వకమైన అర్పణ ద్వారా పరిచయం కొనసాగుతుంది. కాబట్టి మీరు పరిచయానికి సహకరించాలని ఆశిస్తే మా యొక్క నంబరులను నేను చెప్తాను. 9 రాసుకోండి. 9 4 4 1 3 0 8 1 6 2. మళ్ళీ చెప్తున్నాను. 9 4 4 1 3 0 8 1 6 2 8 1 6 2. ఈ యొక్క నంబర్ నాది వాట్సాప్ నంబర్. నన్ను మాత్రమే కాదు, ఇది గూగుల్ పే, ఫోన్ పే నంబర్. మీరు దీనికి మీ యొక్క హృదయపూర్వకమైన అర్పణలు పంపించండి. తద్వారా దేవుని యొక్క సేవని మరింత ముందుకు వెళ్ళడానికి ప్రోత్సహించండి. ఈ సేవా పరిచయంలో చాలా అవసరాలు ఉన్నాయి. మీరు పంపించే ప్రతి పైసా దేవుని యొక్క సేవలో నమ్మకంగా మేము వాడతాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఈ మా యొక్క పరిచయం సహకరించండి. దేవుడు మీ యొక్క కృప మీ అందరికి సమృద్ధిగా పడి నడిపించిన వచ్చేవారు బలారాధన జరగబోతుంది. దాని వరకు మీరు అందరూ సిద్ధపడవలసిందిగా కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.